கர்த்தருடைய பரிசுத்த நாமம் மகிமைப்படுவதாக. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. நாம் தேவனோடு சேர்ந்திருக்க வேண்டும், வாழ வேண்டும், அவரோடு எப்பொழுதும் இருக்க வேண்டும் என்பது దేవునుடைய திட்டம். మనం అందరం దేవునితో కలిసి ఉండాలి, ఆయనతో ఎల్లప్పుడూ జీవించాలనే దేవుని సంకల్పం. ஏன்னா அது அவர் நம்மை படைத்தவர். ఎందుకంటే ఆయన మనల్ని సృష్టించిన వాడు. ஆகவே நம்மளுடைய வாழ்க்கையில அவருக்குத்தான் முழு அதிகாரமும், அந்த திட்டம் வகுக்கக்கூடிய அதிகாரம் எல்லாம் அவருக்கு உண்டு. మన జీవితంలో మనలను గురించిన ప్రణాళిక అధికారం ఆయనకొక్కడికే ఉంది. ஆகவே பரலோக வாழ்வுல பரலோகத்துல போய் வானத்துல எடுத்துக்கொள்ளப்பட்டு மரணத்துக்கு பிறகு எப்பொழுதும் அவரோடு இருப்போம் அப்படிங்கிற ஒரு நம்பிக்கையை நம்ம கொடுத்திருக்கிறார். మన పరలోక జీవితములో ఆకాశ మండలమునకు ఆయనతో కూడా కొనిపోబడి మరణముకు తదనంతరం సదాకాలం ఆయనతో కూడా మనం జీవించబోతామన్న నిరీక్షణ మనకుంది. ஆனால் அந்த வாழ்வுக்கு நம்ம இப்ப என்ன பண்ணணும்? అలాంటి జీవితం జీవించాలంటే మనం ఏం చేయాలి? எப்பொழுதும் அவரோடு கூட இருக்க போகிறோம். ఎల్లప్పుడూ సదాకాలం ఆయనతో ఉండబోతున్నాం కదండి. அப்படிப்பட்ட ஒரு உன்னதமான வாழ்க்கைக்கு இப்ப நான் என்ன செய்யறது? అలాంటి ఉన్నతమైన జీవితం జీవించబోవుటకు ఇక్కడ మనం ఏం చేయాలి? என்ன பண்ணும்? ఏం చేయాలి? மாசம் மாசம் இது மாதிரி ஒரு கூட்டம் நடத்தணும். నెలకొకసారి ప్రతి నెల ఇలాంటి కూడికలు పెట్టుకుందామా? போதுமா? అలా సరిపోద్దా? என்ன பண்றது? ఏం చేద్దాం చెప్పండి? நாம ஒண்ணுமே பண்ண வேணாம். మనం ఏమీ చేయొద్దు. ஏன் தெரியுமா? ఎందుకంటారు? நீ ஒண்ணுமே செய்ய வேணாங்கிறப்ப நமக்கு ரொம்ப ரிலாக்ஸா இருக்குல்ல. ఏం చేయొద్దులే అన్నప్పుడు చాలా రిలాక్స్ అయి ఉంటారు మీరు ఇప్పుడు. நீ அதை பண்ணணும், இதை பண்ணணும் அப்படின்னு பண்றதெல்லாம் லிஸ்ட் போடும்போது கொஞ்சம் கவலை வரும். అది చేయాలి ఇది చేయాలని లిస్ట్ రాస్తే కొంచెం ఆలోచన వచ్చేది. ஆனா நீ ஒண்ணுமே பண்ண வேணாம்னு சொல்லும்போது ரொம்ப రిలాక్స్. నువ్వేం చేయొద్దులే అనగానే చాలా రిలాక్స్ అయి ఉంటారు. ஏன் நான் அதை சொல்றேன்? ఎందుకు ఈ మాట చెప్తున్నాను? 2 కొరింథీయుల పుస్తకం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:5 படிக்கலாம். 5వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. 1 இருந்து 5 వరకు కూడా படிக்கலாம். లేక మొదటి 5 వచనాలు చదువుతాను చూడండి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియును నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకుని వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొనని అపేక్షించు దీనిలో మూల్గుచు ఈ గుడారములో ఉన్న మనము భారము మోసుకొని మూల్గుచున్నాము. ఇది తీసివేయవల్లని కాదు గాని మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొన కోరుచున్నాము. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే. మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. இந்த கடைசி வசனத்தை படிக்கலாம். చివరి వచనాన్ని చదువుతాం చూడండి. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే. நம்மை ஆயத்தப்படுத்துகிறவர் தேவனே. మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే. அதனாலதான் நம்ம ஒண்ணும் செய்ய தேவையில்லைன்னு சொல்றது. కనుక మనమేమి చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నాం. அந்த எப்பொழுதும் கர்த்தரோடு இருக்கக்கூடிய அந்த வாழ்வுக்கு, ఎల్లప్పుడూ ప్రభువుతో జీవించబోయే ఆ జీవితానికి, அந்த ఉన్నతமான வாழ்வுக்கு, ఆ ఉన్నతమైన జీవితానికి நாம ஆயத்தப்படணும். మనం సిద్ధపడాలి. ஆனா நம்ம ஆயத்தப்படுத்துகிறவர் தேவன் என்று சொல்லப்படுகிறது. మనలను సిద్ధపరచువాడు దేవుడని చెప్పబడి ఉన్నది. நம்ம டெய்லி 3 மணி நேரம் முழங்காலே இருந்து ஜெபிக்கிறதுனால நம்ம பரலோகம் போறது கிடையாது. ప్రతిరోజు 3 గంటల సేపు మోకరించి ప్రార్థన చేయడం ద్వారా నేరుగా పరలోకానికి వెళ్ళం. டெய்லி 3 மணி நேரம் முழங்காலே இருந்து வேதத்தை படிப்பேன்னு சொல்றதுனால பரலோகம் போறது கிடையாது. రోజు 3 గంటల సేపు మోకరించి లేక బైబిల్ చదువుతానన్న దాన్ని బట్టి పరలోకానికి వెళ్ళలేం. நம்முடைய ఆస్తి, సొత్తు, పణం எல்லாம் ధర్మం பண்றதுனால పరలోకத்துக்கு போயிடுவேன்னு சொல்ல முடியாது. మనకున్న ఆస్తి అమ్మి ధర్మం దానం చేసినందున వల్ల పరలోకానికి వెళ్ళలేం. పరలోక வாழ்வுக்கு, పరలోక జీవితానికి நம்மை ஆயத்தப்படுத்துகிறவர் தேவன். మనల్ని సిద్ధపరిచేది దేవుడే. ஏன்? ఎందుకని?
யாரு எந்த இடத்துக்கு ఆయత్తపడుతున్నమో அந்த இடத்தை குறித்து அவர் நன்கு அறிந்திருப்பார். ఎవరిని ఏ స్థలమునకు సిద్ధపరచాలో ఆ స్థలాన్ని గురించి ఆయన ఖచ్చితంగా ఎరిగి ఉన్నాడు. இந்த உலகத்துல பூமிக்குரிய வாழ்வுக்கு ఈ భూ సంబంధమైన బ్రతుకుకు நம்ம ஒரு டாக்டர் ஆகணும் அப்படின்னு நினைக்கிறாங்கன்னு வச்சுங்க. ఒకవేళ నేను డాక్టర్ అవ్వాలా అని అనుకుందాం. யார்கிட்ட ஆலோசனை கேட்பீங்க? ఎవరి దగ్గరికి వెళ్ళి ఆలోచన అడుగుతాం? இன்ஜினியர்கிட்ட போயா? ఇంజనీర్ గారి దగ్గరికి వెళ్ళి கேட்க மாட்டோம். అడగము కదండి. ஒரு வீடு கட்டணும், பிளான் போட்டு இது மாதிரி நல்ல ஒரு வீடு கட்டணும், யார்கிட்ட போய் ஆலோசனை கேட்போம்? ప్లాన్ వేసి ఇలాంటి ఒక ఇల్లు కట్టుకోవాలి, ఎవరి దగ్గరికి వెళ్ళి ఆలోచన అడుగుతాం? டாக்டர் దగ్గరயா? డాక్టర్ దగ్గరికి వెళ్తాం. எங்க பக்கத்துல எம்பிபிஎஸ் டாக்டர், எம்டி டாக்டர்லாம் இருக்கு, அவர்கிட்ட போய் ஒரு நல்ல வீடு கட்டுறதுக்கு பிளான் கேட்கலான்ட்டு போலாமா? ఎంబీబీఎస్ ఎండి దగ్గరికి వెళ్ళి మంచి ప్లాన్ చెప్పరా అని అడుగుతామా? ஏன்? ఎందుకని అడగం? இந்த உலகத்துல ஒருவருக்கு ஆலோசனை சொல்லக்கூடிய ஒரு விஷயத்துக்கு ஆலோசனை சொல்லக்கூடியவருக்கு இன்னொரு விஷயத்துக்கு தெரியாது. ఈ లోకములో ఒక సంగతికి ఆలోచన చెప్పటానికి ఇంకొక చదువు చదివినోడికి తెలియదు. எந்த ஃபீல்டுல நம்ம வளரணும்னாலும் அதுக்கு ஆலோசனை சொல்ல அதுக்குரிய நபர் இருக்கிறார். ఏ ఫీల్డ్ లో మనం ఎదగాలో దానిని గురించి ఆలోచన చెప్పగలిగిన వ్యక్తి ఉన్నాడు. ஆனால் பரலோக வாழ்வுக்கு வழி சொல்றதுக்கு, పరలోక మార్గానికి దారి చూపించడానికి, பரலோக வாழ்வுக்கு ஆயத்தப்படுத்துவதற்கு, పరలోక జీవితానికి సిద్ధపరచడానికి, பரலோக வாழ்வுக்கு உற்சாகப்படுத்துவதற்கு, పరలోక జీవితానికి నిన్ను ప్రోత్సహించడానికి, அந்த பரலோகத்தை குறித்து அறிந்தவர் மட்டுமே செய்ய முடியும். ఆ పరలోకాన్ని గురించి ఎరిగిన వాడు మాత్రమే చేయగలడు. அது யாரு? ఎవరైనా? இந்த உலகத்துல எந்த மனிதனும் பரலோகத்துக்கு போயிட்டு வந்தது கிடையாது. ఈ ప్రపంచంలో ఏ మానవుడు పరలోకానికి వెళ్ళి వచ్చిన எந்த ராஜாவும் பரலோகத்துக்கு போயிட்டு வரல. ఏ రాజుగారు కూడా ఇంతవరకు పరలోకానికి వెళ్ళి రాలేదు. எந்த மந்திரியும் அங்க போயிட்டு வரல. ఏ మంత్రులు కూడా అక్కడికి వెళ్ళి రాలేదు. அப்ப అங்க வாழக்கூடிய அந்த வாழ்வுக்கு யார் ఆలోచన சொல்ல முடியும்? అక్కడ జీవించబోయే జీవితాన్ని గురించి ఆలోచన చెప్పగలిగిన వారు ఎవరు? அங்கிருந்து வந்தவர் தான் சொல்ல முடியும். పరలోకం నుండి దిగి వచ్చిన వాడే చెప్పగలడు. அது தேவன் ஒருவரே. ఆయన దేవుడు అనేవాడు ఒక్కడే. அதனாலதான் பவுல் இங்கே கொரிந்தியருக்கு சொல்லும்போது திட்டவட்டமாய் சொல்லுகிறார். అందుకే పౌలు గారు కొరింథీకి రాస్తూ చాలా తేటగా చెప్తున్నాడు ఇక్కడ. இந்த பூமியில வாழும்போது கொஞ்ச காலம் நம்ம பாடுகள், துன்பங்கள், வருத்தங்கள் இதெல்லாம் இருக்கதான் செய்யும். ఈ భూలోకములో జీవించినంత కాలము కొన్ని సందర్భాల్లో శ్రమలు, బాధలు, చింతలు ఇవన్నీ వస్తాయి. కానీ இதற்கு மத்தியில వీటి మధ్యలో இதோடு கூட వీటితో కూడా அந்த பரலோக வாழ்வுக்கு நம்ம தேவன் ஆயத்தப்படுத்திக் கொண்டிருக்கிறார். ఆ పరలోక జీవితం కొరకై దేవుడు మనల్ని సిద్ధం చేస్తున్నాడు. அதை குறித்து தான் பவுல் அங்கே விளக்குகிறார். దానిని గురించే పౌలు గారు అక్కడ వివరిస్తున్నాడు. தேவன் எப்படி நம்மளை ஆயத்தப்படுத்துறாரு? దేవుడు ఎలా మనల్ని సిద్ధం చేస్తున్నాడు? பரலோக வாழ்வுக்கு என்னை ஆயத்தப்படுத்துகிறவர் தேவன் தான். పరలోక జీవితానికి నన్ను సిద్ధం చేసేవాడు నా దేవుడే. வேற யாராவது பண்ண முடியுமா? ఇంకెవరైనా సిద్ధం చేయగలరా? நாங்க ஊழியக்காரர்கள் உங்களுக்கு இந்த செய்தியை சொல்லத்தான் முடியும். సేవకులుగా ఈ వర్తమానం చెప్పగలం అంతే. ஆனா உங்களை ஆயத்தப்படுத்துகிறவர் அவர்தான். మిమ్మలను ఆ జీవితానికి సిద్ధం చేసేవాడు ఆయన ఒక్కడే. அது எப்படி? ఎలా? பாப்போம். చూద్దామా? பேதுரு என்ன சொல்றாருன்னு பாப்போம். పేతురు గారు ఏం చెప్తున్నాడో చూద్దాం. 1 பேதுரு పేతురు గారు మొదటి పత్రిక 5ஆம் அதிகாரம் 10வது வசனம். 5వ అధ్యాయం 10వ వచనం అండి. 1 பேதுரு 5:10 படிங்க. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. இங்கே பேதுரு மிக அழகாக தேவன் எவ்விதமாய் உங்களையும் என்னையும் ஆயத்தப்படுத்துகிறார் பரலோக வாழ்வுக்கு, அங்க கொண்டு நிலைநிறுத்துவதற்கு முன்பு அவர் என்ன செய்கிறாருங்கிறத பேதுரு இங்கே சொல்றார். పరలోక జీవితానికి ఎలా మనల్ని సిద్ధపరుస్తాడు అన్నది పేతురు గారు చాలా చక్కగా చెప్తున్నాడు ఇక్కడ. அதுல அந்த நிலைநிறுத்துவார் அதுதான் லாஸ்ட். அங்க கொண்டு நம்மளை செட்டில் பண்றது தான் లాస్ట్. స్థిరపరుస్తాడు అనేది ఆఖర. అక్కడికి వెళ్ళి మనల్ని చేర్చి ఇంక అక్కడే ఉండమంటాడు. అంతే. అది அதுக்கப்புறம் ஒன்றும் தேவையில்லை. ఇంకేం అవసరం ఉండదుగా. அதுக்கப்புறம் ஜெபம் கிடையாது, అక్కడ ప్రార్థన చేయాల్సిన పని లేదు, பைபிள் கிடையாது, బైబిల్ చదవాల్సిన పని లేదు, மீட்டிங் கிடையாது, మీటింగ్ వెళ్ళాల్సిన పని లేదు, தர்மம் கிடையாது, ధర్మం లేదు, டீ கிடையாது, టీ లేదు, ஒண்ணும் கிடையாது. ఏం బెటర్ అక్కడ. அது எல்லாம் இந்த பூமியோட முடிஞ்சது. ఈ భూలోకంలో ఉన్నప్పుడే తాగేసేయండి. அங்க கொண்டு நம்மளை விட்டுறதோட அந்த வேலை அவர் வேலை முடிஞ்சது. అక్కడికి వెళ్ళి చేర్చే పని ఆయనదై ఉన్నది. ஆனா அதுக்கு முன்பு
అంతకు ముందుగా 3 వేலை செய்றார். 3 పనులు చేస్తున్నాడు. அது திரும்ப படிக்கலாம் அந்த வசனத்தை. మరలా వచనంలోనికి రండి. அந்த 10வது வசனத்தை படிக்கலாம். 1 பேதுரு 5:10. 5:10 పేతురు రాసిన మొదటి పత్రిక. படிங்க. ஆ ஆ ஆ நித்திய மகிமைக்கு அழைத்தவராய் இருக்கிற ஆ ஆ ஆ தேவன் தாமே கொஞ்ச காலம் பாட அனுபவிக்கிற உங்களை என்னங்க நல்ல எல்லாருமே சொல்லுங்க. இப்போ உங்களை நம்ம எல்லாரையும் தேவன் என்ன பண்றாரு? దేవుడు అంతకు ముందుగా మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? சீர்படுத்தி పరిపూర్ణులుగా చేస్తాడు. சீர்படுத்தி எல்லாரும் సంపూర్ణంగా சொல்லுங்க. చేసి சீர்படுத்தி అందరు చెప్పండి. సీర్పడితి அடுத்து తర్వాత ఏం చేస్తాడు? ஸ்திரப்படுத்தி స్థిరపరచి அடுத்து என்ன செய்றாரு? తర్వాత ఏం చేస్తాడు? பலப்படுத்தி బలపరచి அதுக்கப்புறம் தான் செட்டில் பண்றது. దాని ரைட்டா? తర్వాత ఆయనతో చేర్చుకుంటాడు. அங்க கொண்டு போய் நம்மளை விடுறதுக்கு முன்னாடி పరలోక రాజ్యంలోనికి మనల్ని చేర్చడానికి ముందుగా பரலோகத்துல போய் சீர்படுத்துற வேலையெல்லாம் கிடையாது. పరలోకానికి వెళ్ళి చక్క చేయడు. அங்க போய் பலப்படுத்துற வேலையெல்லாம் கிடையாது. అక్కడికి వెళ్ళి బలపరచడు. அங்க போய் ஸ்திரப்படுத்துறதெல்லாம் கிடையாது. అక్కడికి వెళ్ళాక స్థిరపరచడు. அந்த 3 வேலையும் ఆ చేయాల్సిన 3 పనులు இங்கதான் செய்றார். ఇక్కడే చేస్తాడు. அப்ப தேவன் என்னை பரலோகத்துல கொண்டு போய் நிலைநிறுத்துவதற்கு దేవుడు నన్ను పరలోక రాజ్యములోనికి తీసుకెళ్లి నన్ను స్థిరపరచడానికి 3 வேலைகளை என் வாழ்க்கையில் செய்கிறார். 3 పనులు ఆయన నా జీవితంలో చేస్తాడు. ஒண்ணு ఒకటి என்னது? ఏం చేస్తాడు? சீர்படுத்துதல். నన్ను నన్ను చక్కపరుస్తాడు. புரியுதா? అర్థం అవుతుందా? அவர் நம்ம வாழ்க்கையில என்ன செய்யறாருங்கிறத முதல்ல நம்ம புரிஞ்சுக்கணும். మన జీవితంలోనికి వచ్చి ఆయన ఏం చేస్తున్నాడు అన్న ஏன்னா సంగతి அவர் தான் நம்மளை ஆயத்தப்படுத்துறார். ఎందుకంటే ఆయనే మనల్ని సిద్ధ చేసేది ఆయనే. எப்படி ஆயத்தப்படுத்துறார்? ఎలా? முதலாவது சீர்படுத்தி. మొదటగా మనను పరిపూర్ణంగా చేస్తాడు. அதுக்கு அவர் எப்படி செய்யறாரு பாருங்க. சீர்படுத்துன்னு சொன்னாரா? అది ఎలా చేస్తాడు చూడండి. எரேமியா புஸ்தகம் ఇర్మియా గ్రంథం 3ஆம் அதிகாரம் 3వ అధ్యాయం 22வது வசனத்தை படிக்கலாம். 22 అండి. என்ன சொல்றாருங்க? அதுக்கு முன்னாடி என்ன சொல்றாரு? 3:22 భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి. அது படிங்க. என்ன திரும்பி படிங்க. சீர்கெட்ட பிள்ளைகளே திரும்புங்கள். சத்தமா படி. எல்லாரும் படிங்க. படிக்கத்தான் வந்திருக்கோம். சீர்கெட்ட பிள்ளைகளே. ஆம், இத திரும்பி திரும்பி சொன்னாதான் நமக்கு கொஞ்சம் உரைக்கும்னு நினைக்கிறேன். మరల మరల చదివిస్తేనే కొంచెమైన రోషం వచ్చుద్ది. நம்ம தேவனுடைய பிள்ளைங்கிறதுல சந்தேகம் கிடையாது. మనము దేవుని బిడ్డలమని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు గాని, நான் தேவனுடைய பிள்ளை, నేను దేవుని బిడ్డను அப்படின்னு யாரெல்லாம் சொல்றீங்களோ கை தூக்குங்க பார்க்கலாம். అని ఎవరెవరు చెప్పగలరు? చేతులు ఎత్తండి చూద్దాం. నేను దేవుని దేవుని బిడ్డనని చెప్పగలిగిన వారు ధైర్యం ఉంటే. இப்படிலாம் தூக்கக்கூடாது. நல்ல ఇట్లా కాదు, ఇట్లా చూపాల. தேவனுடைய பிள்ளை தானா? దేవుని బిడ్డలైతే ఓకే. இப்போ நம்மளை பார்த்து அவர் என்ன சொல்றாருன்னா, మనల్ని చూసి ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. என் அன்பான பிள்ளைகளை எல்லாம் నా சொல்லல. ప్రియమైన బిడ్డలారా అంటున్నాడా? 22వ వచనం என்ன சொல்றாரு? ఏమని పలికాడు చెప్పండి. சீர்கெட்ட பிள்ளைகளே, భ్రష్టులైన బిడ్డలారా. நான் தேவனுடைய பிள்ளைதான். నేను దేవుని బిడ్డనే ஆனா గాని என்னை பார்த்து அவர் என்ன சொல்லுகிறார்? నన్ను చూసి ఆయన పలికిన మాట ఏంటి? சீர்கெட்ட பிள்ளைகளே మరి భ్రష్టులైన బిడ్డ అన్నాడు. அப்படின்னு சொல்லிட்டு என்ன சொல்றாரு? అలా చెప్పేయమన్నాడు. படிங்க. என்ன சொல்றாரு? తిరుముంగల్. திரும்புங்கள், తిరిగి రండి, மனம் திரும்புங்கள், మారు మనసు పొందండి. 2025 வரைக்கும் நீங்க நடந்தது, செஞ்சது, போனது, வந்ததெல்லாம் ఓకే. 2025 సంవత్సరం ఈ దినం వరకు మీరు చేసినవన్నీ అంతే సరే. இப்பொழுது நீங்கள் மனம் திரும்புங்கள். ఇప్పుడు మీరు మారు మనసు పొందాలి. எதுக்கு? ఎందుకొరకు? அங்க என்ன சொல்றாரு? நான் உங்களை, నేను మిమ్మలను, உங்கள் சீர்கேடுகளை குணமாக்குவேன். మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. సో நம்மை சீர்படுத்துவது, మనను బాగు చేసే దేవుడు, நம்மை சீர்படுத்துவேன் என்று బాగు చేస్తాననేది தேவன் வாக்கு பண்ணி இருக்கிறார். దేవుడు వాగ్దానం చేశాడు. ఇట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. ఇది దేవుడు చేసిన వాగ్దానం అయి ఉందండి. நல்லா புரிஞ்சுக்கணும். బాగా అర్థం చేసుకోండి.
நம்ம போய் கேட்கல. మనం వెళ్ళి అడగల బాగు చేయమని. ஆண்டவரே என்னை சீர்படுத்துங்க, ప్రభువా నన్ను బాగు చేయనాయనా అని என் అడగల. வாழ்க்கை சரியில்ல, నా జీవితం బాగలేదు, நான் உண்மையா இல்ல, నేను నమ్మకంగా లేను, பரிசுத்தமா இல்ல, పరిశుద్ధంగా లేను, நீதியா இல்ல, నీతిగా లేను, அன்பா இல்ல, ప్రేమగా లేను, என்னை சீர்படுத்துங்க, నన్ను బాగు చేయనాయనా, உம்மால முடியும் నీకు సాధ్యం அப்படின்னு நம்ம ஆண்டவர்கிட்ட நம்ம வரல. అని మనము దేవుని దగ్గరికి వెళ్ళాలా. ஆனா அவர் நம்மை அழைக்கிறார். ఆయన మనల్ని పిలిచి என்னிடத்திலே வாருங்கள், నా యొద్దకు రండి அவர் நம்மை அழைக்கிறார் అని పిలుస్తున్నాడు. ఆయన మనల్ని, கர்த்தர் நம்மை அழைத்து கொண்டிருக்கிறார். ప్రభువు మనల్ని పిలుచుచూ ఉంటున్నాడు. திரும்பி வா తిరిగి రండి என் பிள்ளையே, నా బిడ్డలారా, என் மகனே, నా కుమారుడా, என் மகளே, నా కుమార్తె, என்னிடத்திலே திரும்பு, నా యొద్దకు మల్లుకో, என்னிடத்திலே வா, నా యొద్దకు రా, நான் உன்னை சீர்படுத்துவேன். నేను నిన్ను బాగు చేస్తాను. கர்த்தர் நம்மை சீர்படுத்துவார். ప్రభువు నిన్ను బాగు చేయడానికి எப்ப ఇష్టపడతాడు. ఎప్పుడు எப்ப ఎప్పుడు చేస్తాడు చెప్పండి? நாம் அவரிடத்துல திரும்பும் ఎప్పుడైతే తిరిగి వస్తావో. நல்லா புரிஞ்சுக்கணும் இல்லீங்களா? బాగా అర్థం చేసుకోవాలి. இந்த கூட்டத்துக்கு வராம வீட்டுல உட்கார்ந்து இருக்கிறவங்களுக்கு எல்லாம் இங்க என்ன நடக்குன்னு தெரியுமா? కూడికి రాకుండా ఇంట్లో కూర్చున్న వాళ్ళందరికీ ఏం జరుగుతుంది తెలుసా? தேவன் என்ன செய்யறாருன்னு தெரியுமா? దేవుడు ఏం చేస్తాడో తెలుసా? எதுக்கு கூப்பிடுறாருன்னு தெரியுமா? ఎందుకు పిలుస్తున్నాడో తెలుసా? இங்க எரேமியா மூலமாய் தேவன் கூப்பிடுறார், ஜனங்களை அழைக்கிறார். ఇర్మియా ద్వారా ప్రజలను హెచ్చరిక చేస్తున్నాడు. దేవుడు அழைக்கிறார், పిలుస్తున్నాడు. வாருங்கள், రండి, திரும்புங்கள், తిరిగి రండి, என்னிடத்தில் வா, నా యొద్దకు రండి, நான் உன்னை சீர்படுத்துவேன். నేను నిన్ను బాగు చేస్తాను. ஒரு அழகான அழைப்பு. ఎంత చక్కని ఆహ్వానం ఇస్తున్నాడో చూడండి. இன்னொரு వచనத்தை கூட படிக்கலாம். మరొక వాక్యాన్ని చదువుకుందాం. ஓசியா 14:4. హోషియా గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. ஓசியா 14:4. హోషియా గ్రంథం 14:4. இதெல்லாம் இஸ்ரவேலரை குறித்து சொல்லக்கூடிய ஒரு அருமையான தீர்க்க தரிசன வசனங்கள் தான். ఇశ్రాయేలీయుల గురించి చెప్పబడిన ప్రవచనాత్మకమైన వాక్యాలేవి. ஆனால் அவர்கள் தேவனுடைய பிள்ளைகளாய் அன்றைக்கு இருந்தார்கள். వారు దేవుని బిడ్డలుగా ఆదినం ఉన్నారు. இன்றைக்கு நாம் கிறிஸ்துவின் மூலமாய் தேவனுடைய பிள்ளைகளாய் இருக்கிறோம். ఈ దినాల్లో మనము కూడా క్రీస్తు ద్వారా దేవుని బిడ్డలమై ఉన్నాం. பழைய ஏற்பாட்டிலே இஸ்ரவேல் தேவனுடைய பிள்ளைகள், పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు దేవుని బిడ్డలై ఉన్నారు. புதிய ஏற்பாட்டிலே கிறிஸ்தவர்கள் விசுவாசிகள் தேவனுடைய பிள்ளைகள். క్రొత్త నిబంధనలో క్రైస్తవులు విశ్వాసులు దేవుని బిడ్డలుగా ఉన్నారు. அன்றைக்கு தேவனுடைய பிள்ளைகளாய் இருந்த அவர்கள் சீர்கெட்டு போனார்கள். ఆ దినమున దేవుని బిడ్డలైన వీరు దారి తప్పిపోయారు. ஆகவே அழைக்கிறார். అందుకు వారిని పిలిచాడు. இன்றைக்கு விசுவாசிகளாகிய பிள்ளைகளும் ఈ దినాల్లో విశ్వాసులైన బిడ్డలు కూడా சீர்கெட்ட நிலையிலே இருப்பதினாலே அழைக்கிறார். భ్రష్టత్వంలోనికి వెళ్ళారు కాబట్టి పిలుస్తున్నాడు. ஓசியா 14:4 படிக்கலாம். హోషియా గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. நான் அவர்கள் சீர்கேட்டை குணமாக்குவேன். பாத்தீங்களா? ஆண்டவருடைய அந்த அது என்னன்னு சொல்றது, வாக்குத்தத்தம், the promise. దేవుని యొక్క వాగ్దానాన్ని చూడండి. ఇక్కడ நம்ம எவ்வளவுதான் பின்வாங்கி போனாலும், మనం ఎంత వెనుకంజ వేసినప్పటికీ, நம்ம எவ்வளவுதான் ஆண்டவருக்கு உண்மையா இராவிட்டாலும், మనము ఎంతగా దేవునికి నమ్మకంగా బ్రతకలేకపోయినప్పటికీ, எந்த அளவுக்கு நம்ம ஆண்டவருக்கு ஆவிக்குரிய நிலைமையில ஆண்டவர் எதிர்பார்க்கிற வளர்ச்சி இல்லாமல் போனாலும், దేవునికి ఆత్మీయ జీవితములో దేవుడు ఎదురు చూస్తున్న జీవితం మనం జీవించలేకపోయినప్పటికీ, அவர் நம்மை பார்த்து சொல்லுகிறார், ఆయన మన వైపు చూసి చెప్తున్నాడు, நான் அவர்களை குணமாக்குவேன். నేను వారిని స్వస్థపరుస్తాను. It's a wonderful promise of God. ఎంత అద్భుతమైన వాగ్దానం దేవుడు చేశాడు. யாருக்கு? ఎవరి కొరకు? உங்களுக்காக, எனக்காக. మీ కొరకు, నా కొరకే. இந்த வாக்குத்தத்தம் நமக்காக, ఈ వాగ్దానాలు మన కొరకే, எனக்காக. నా కొరకు. என் தேவன் அழைக்கிறார், నా దేవుడు నన్ను పిలుస్తున్నాడు. என் தேவன் எனக்கு வாக்கு கொடுக்கிறார், నా దేవుడు నాకు వాగ్దానం ఇస్తున్నాడు. என்னை குணப்படுத்துவேன், నిన్ను నేను బాగు చేస్తాను, என்னை சீர்படுத்துவேன், నిన్ను చక్కపరుస్తాను. இதெல்லாம் சொல்றார். ఇవన్నీ చెప్తున్నాడు. அப்ப நான் என்ன பண்ணணும்? అంటే నేనేం చేయాలని? அவர்கிட்ட வரணும். ఆయన దగ్గరికి రావాలి. அவரு பேசக்கூடியவர், ఆయన మాట్లాడేవాడు, அவர் நமக்கு உணர்த்தக்கூடியவர், ఆయన మనల్ని గ్రహింపు చేసేవాడు, புத்தி தெளிவை தரக்கூடியவர், మనకు స్వస్థ బుద్ధినిచ్చేవాడు, நம்மை திருத்துகிறவர், మనల్ని దిద్దుతాడు, చక్కపరుస్తాడు, நம்மை சீர்படுத்துகிறவர், మనల్ని చక్కపరుస్తాడు, బాగు చేస్తాడు. இப்ப சீர்கேடுனா என்னன்னு தெரியணும். భ్రష్టత్వం అంటే ఏంటి అప్పుడు అర్థమైంది. சீர்கேடுனா என்ன? భ్రష్టత్వం అంటే விசுவாசி, தேவனுடைய பிள்ளைகளுடைய சீர்கேடு. దేవుని విశ్వాసులు, దేవుని బిడ్డలు విశ్వాసఘాతకులు. அது என்னன்னு நமக்கு தெரியணும். ఏంటని మనకు అర్థమైంది. எரேமியா புஸ்தகம் ఇర్మియా గ్రంథం 5:6 படிக்கலாம். 5వ అధ్యాయం 6వ వచనం. எரேமியா 5ஆம் அதிகாரம் 6வது வசனம்.
ஆ. நல்லங்க. அந்த கடைசியில படிங்க. அவர்களுடைய மீறுதல்கள் பெருகி సీర్గేడుகள் அதிகரிக்கும். இப்ப సీర్గేడుனா என்னது? వారు ఎట్లా విశ్వాసఘాతుకులయ్యారు? 6వ వచనం గమనించండి. వారు తిరుగుబాటు చేసి బహుగా విశ్వాసఘాతుకులైరి. இப்ப సీర్గేడుனா என்னது? విశ్వాసఘాతుకులు ఎట్లయ్యారు? భ్రష్టులు ఎట్లయ్యారు? குளிக்காம சபைக்கு வர்றது, స్నానం చేయకుండా వచ్చినందుక, தலை சீவாம சபைக்கு வர்றது, తల దూకోకుండా మందిరానికి వచ్చినందుక, அதெல்லாம் సీర్గేడుன்னு சொல்லல. ఇవన్నీ இங்க విశ్వాసఘాతుకులు. சீர்கேடு என்னன்னு சொல்றாரு? ఈ విశ్వాసఘాతకం ఏంటంటే அவர்களுடைய மீறுதல்கள் பெருகி వారు భ్రష్టత్వం విస్తరించిన వారై சீர்கேடுகள் அதிகரிக்கிறது. వారు విశ్వాసఘాతకులైరి. இப்ப సీర్గేడుனா என்னது? ఎలా విశ్వాసఘాతకులయ్యారు? மீறுதல்கள். వారు ரைட்டா? తిరుగుబాటు చేశారు. மீறுதல் తిరుగుబాటు చేశారు அப்படின்னா என்னது? అంటే ఎట్లా? நாங்க காலையில கார்ல வந்தோம். ஒரு டெத்துக்கு போயிட்டு நம்ம ஜிஎஃப்டி ஐயா சேர்மன் இறந்து போயிட்டாரு. அதுக்காக இவர் லோக்கல்ல இருக்காரு, நானும் ஒரு ஊழியக்காரர் வந்தாச்சு. அப்போ அவரை போய் முகத்தை காமிச்சிட்டு பார்த்துட்டு வந்துடலான்னு சொல்லிட்டு காலையில் நான் அங்கே இருந்துட்டு வந்தாச்சு, இவர் இங்கே இருந்துட்டு வந்துட்டார். ఉదయకాలంలో మేము ఒక ఫ్యూనరల్ సర్వీస్ కోసం జిఎఫ్టి చైర్మన్ కోశి చక్రయ్య గారు మరణించి ఉన్నారు. జస్ట్ చూసొద్దామని వెళ్ళామండి ఇద్దరం. రిటర్న్ ஆகிறோம். போய் பார்த்துட்டு அங்கே ரொம்ப நேரம் இல்லை, உடனே ரிட்டர்ன் మేము వెళ్ళాం, చూసాం, ఎక్కువసేపు అక్కడ గడపలేదు, వెంటనే రిటర్న్ అయ్యాం. வரும்போது వచ్చుచున్నప్పుడు எங்க காரை ஓட்டிட்டு வந்த அந்த தம்பி, కారు నడుపుతున్న తమ్ముడు இங்கே இருக்காரா? வெளியே இருக்கார். ரைட். அவர் ஒரு இடத்துல வந்து ஒன்வேல விட்டார். ఆయన ఒక స్థలంలో వన్ వేలో వచ్చాడు. அங்கே எழுதிருக்கு என்னது? అక్కడ రాయబడింది ఏమని? அது என்ன? నో ఎంట్రీ. நோ என்ட்ரி. నో ఎంట్రీ అని ఉంది. உள்ள வந்துட்டாரு. వచ్చేసాడు లోపలికి. நானும் சொல்றேன் நோ என்ட்ரின்னு. నేను చెప్తున్నా నో ఎంట్రీ అని. இவரும் சொல்றாரு ఈయన చెప్పాడు பரவாயில்ல அங்கிள். పర్వాలేదు అంకుల్ అని వచ్చాడు. மீறுதல்னா என்ன? తిరుగుబాటు అంటే ఏంటి చెప్పండి ఇప్పుడు? அவர் சிகரெட் குடிக்கல, ఆయన సిగరెట్ తాగలేదు, தண்ணி அடிக்கல, கெட்ட సారాయి வார்த்தை తాగలేదు, பேசல, దుర్వార్త చెప్పలా, சண்டை போடல, గొడవ పెట్టుకోలా, எதுவும் பண்ணல. ఏం చేయలేదు. ஆனா மீறினார். ఆయన అతిక్రమించాడు. எதை மீறினாரு? దేన్ని? ஒரு சட்டத்தை மீறினார். ఒక ఆజ్ఞను అతిక్రమించాడు. நல்லா புரியும் இல்லையா? అర్థమైందా? இப்ப மீறுதல்னா என்ன? తిరుగుబాటు అంటే ఏంటి చెప్పండి ఇప్పుడు? நம்ம நினைக்கலாம், நான் என்ன போய் திரும்ப முருகனை கும்பிட போனேன், ஏசுநாதர் தான் கும்பிட்டுட்டு இருக்கேன், నేనేమన్నా తిరిగి మురుగుడు దగ్గరికి వెళ్ళానా, యేసు ప్రభునిగా మొక్కింది అని అంటారేమో. நான் என்ன தெருவுல எப்பொழுதும் சண்டை போட்டுக்கிட்டா இருக்கேன், నేను వీధిలో ఎప్పుడు గొడవలు పెట్టుకుంటున్నానా? நான் யாரு கூடயும் சண்டை నేను போடலப்பா, ఎవరితో గొడవలు ఆడలేదే, நான் கம்முன்னு தான் இருக்கேன். నేను మౌనంగానే ఉన్నానే. இது வந்து நம்முடைய நியாயத்தை நாமே என்ன பண்றோம்? நியாயப்படுத்தி நம்ம நீதிமான காமிச்சுக்கிறோம். మన స్థితిని మనమే న్యాయమని రుజువుపరుస్తూ నీతిమంతులుగా చూపించుకుంటాం. ஆனா தெய்வம் நம்மளுடைய நிலைமையை வெட்ட வெளிச்சமாக வேதத்தின் மூலம் வெளிப்படுத்துகிறார். దేవుడు మన నిజ స్థితిని బాహటంగా గ్రంథము ద్వారా రుజువుపరుస్తాడు. இன்றைய காலத்திலே தேவனுடைய பிள்ளைகளுடைய மீறுதல்கள் என்ன? ఈ దినాలలో దేవుని బిడ్డల యొక్క అతిక్రమాలేంటి? நான் சொன்னா உங்களுக்கு கோபம் வரும். నేను చెప్తే మీకు కోపం వచ్చుద్దేమో కానీ நீங்களே யோசனை பண்ணிக்கங்க. మీరే ఆలోచన చేసుకోండి. அந்த தம்பி வேற எந்த தப்பும் செய்யல. ఆ తమ్ముడు ఏం తప్పు చేయలేదు. ఇందాక நோ என்ட்ரில காரை ஓட்டிட்டான். నో ఎంట్రీలో లోపలికి వచ్చాడు. வரும்போது ஐயா சொல்லிட்டு வந்தாரு, వచ్చేటప్పుడు అయ్య చెప్పాడు, இடையில யாராவது பிடிச்சாக்க మధ్యలో ఎవడైనా పట్టుకున్నాడు అనుకో ஃபைன் கட்டணும். ఫైన్ కట్టాలని చెప్పారు. இப்ப மீறுதல் வந்தா అతిక్రమిస్తే ஃபைன் கட்டணும். ఫైన్ కట్టాలి. நீ என்ன சொன்னாலும் எக்ஸ்கியூஸ் எல்லாம் கிடையாது. నువ్వు ఏం చెప్పినా ఎక్స్క్యూజ్ ఉండదు అక్కడ. கவர்மெண்ட் சட்டமே அப்படி இருக்கு. గవర్నమెంట్ చట్టమే అంతే. அப்ப தேவனுடைய இந்த சட்டத்தை நான் படிக்கணும். దేవుని చట్టం ఏమిటో మనం చదవాలి. இயேசு கிறிஸ்துவினுடைய விலையேற பெற்ற ரத்தத்தினாலே என் பாவத்தை மன்னித்திருக்கிறார். ప్రభు యేసుక్రీస్తు వారు విలువైన రక్తధారల చేత నా పాపాలు క్షమించాడు. என்னை மன்னித்திருக்கிறார், నన్ను క్షమించాడు, என்னை அவரோடு சேர்த்துக் கொண்டார், ఆయనతో చేర్చుకున్నాడు, அவருடைய பரிசுத்த ஆவியானவரை எனக்குள் தந்திருக்கிறார், ఆయన యొక్క పరిశుద్ధ ఆత్మను నాలోనికి ఉంచాడు, அவருடைய சட்ட திட்டங்களை கைக்கொண்டு நடக்க வேண்டிய பிள்ளை நான், ఆయన యొక్క చట్టాన్ని అనుసరించి గైకొనాల్సిన బిడ్డనైన నేను, என் தகப்பனுடைய ஆசையை நிறைவேற்ற வேண்டியவன் நான், నా తండ్రి యొక్క ఆశను నెరవేర్చవలసిన என் వాడనైన నేను, தகப்பனுடைய சித்தத்தை நிறைவேற்ற வேண்டியவன் நான், తండ్రి చిత్తాన్ని నెరవేర్చవలసిన నేను, என் தகப்பன்
தேவன் சொல்லுவதை எல்லாம் செய்ய வேண்டியவன் నా நான். తండ్రి చెప్పేవన్నీ చేయాల్సిన నేను அதை செய்யாமல் போறது மீறுதல். అవి చేయకుండా పోవటమే తిరుగుబాటు చేయటం. மீறுதல்னா என்ன தெரியுமா? అతిక్రమించడం అంటే ఇంకేంటో తెలుసా? பாவங்க, அதான் பாவம். అదే పాపం. நம்ம 1 யோவான்ல வாசிக்கிறோம் இல்லையா? మొదటి యోహాను పత్రికలు చదువుతాం కదా. தேவனுடைய நியாயப்பிரமாணத்தை மீறுகிறதே பாவம். ఆజ్ఞ అతిక్రమించటమే పాపం. வேற பாவமெல்லாம் நம்ம செய்ய வேண்டியது இல்லைங்க. ఇంకేదో చేయాల్సిన పని లేదండి. நம்ம நினைச்சுக்கிட்டு இருக்கிறோம். మనం என்னது? మనం అనుకుంటాం, ஐயா நான் ஞாயிற்றுக்கிழமை எல்லாம் சபைக்கு போறேன், ఆదివారాలంతా మందిరానికి వస్తున్నానండి, காணிக்க போடுறேன், కానుకలు వేస్తున్నాను, திருவிருந்துல கை வைக்கிறேன், బలలో పాలు పప్పులు పొందుతున్నాను, ஊழியம் செய்யறதா ஊழியத்துக்கு போறேன், ఎక్కడికన్నా పరిచర్య సేవకి వెళ్తే వాళ్ళతో కలిసి వెళ్తున్నాను, ஊழியத்துக்கு பணம் கொடுக்கிறேன், సేవ కొరకై డబ్బులు ఇస్తాను, சர்ச்சில் வந்து நான் தான் எல்லாம் கூட்டுறது, చర్చిలో వచ్చి ముందు ఊడ్చేది నేనే, சேர் எல்லாம் போடுறது நான் தான், కుర్చీలు తుడిచేది నేనే, பாட்டு பாடுறது நான் தான், పాటలు పాడేది నేనే, சாப்பாடு பரிமாறுறது நான் தான், భోజనం వంట వడ్డన నేనే, எல்லா வேலையும் நான் தான் செய்றேன். అన్ని పనులు నేనే చేస్తున్నాను. அப்ப நான் பரலோகத்துக்கு வர மாட்டேன்னா? నేను ఎందుకు పరలోకానికి రాను? ஆண்டவர் சொல்றார், ప్రభు అంటున్నాడు, சீர்கெட்ட பிள்ளைகளே, భ్రష్టులైన బిడ్డలారా. இதெல்லாம் நமக்கு தேவைதான். ఇవన్నీ మనకు అవసరమే. இந்த இடத்த கூட்டணும், ఇవన్నీ ఊడవాలి, சேர் போடணும், చైర్ చేయాలి, டீ போட்டு கொடுக்கணும், టీ పెట్టాలి, சாப்பாடு தயார் பண்ணணும், భోజనం సిద్ధం இது చేయాలి. எல்லாம் நமக்கு தேவைதான். ఇవన్నీ మనకు అవసరమే. ஆனால் இவைகள் பரலோகத்துக்கு நம்மை கொண்டு போகாது. ఈ క్రియలు చేయడం ద్వారా నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. பரலோகத்துக்கு போவதற்கு పరలోకానికి వెళ్ళాలంటే தேவனிடத்திலே திரும்பணும், దేవుని యొద్దకు మళ్ళాలి, தேவனுடைய கற்பனைகளை கைக்கொள்ளணும், దైవ ఆజ్ఞలను గైకొనాలి, தேவனுடைய கற்பனைகளை மீறாமல் பார்த்து கொள்ளணும். దేవుని ఆజ్ఞలను అతిక్రమించకుండా చూడాలి. இப்ப கணவன்களுக்கு ஆண்டவர் ஒரு கட்டளை கொடுக்கிறார். భర్తలకు దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. புருஷர்களே, పురుషులారా, உங்கள் சொந்த மனைவிகளை మీ సొంత భార్యలను என்னங்க ఏం చేయమన్నాడు? என்ன சொன்ன? ఏం చెప్పాడో చెప్పండి. ஐயோ, சொந்த மனைவிகளில் మీ సొంత భార్యలను அன்பு கூறணும். ప్రేమించండి. யார? ఎవరిని? ஆமா, அடுத்த மனைவியே கிடையாது. ఇంకొకరి భార్యలు కాదు. சரியா? ஆமா. மனைவிகளுக்கு என்ன சொல்றாரு? భార్యలకు ఏం చెప్పాడు? உன் சொந்த புருஷனுக்கு, మీ సొంత భర్తలకు கீழ்ப்படி, లోబడాలి. யாருக்கு? ఎవరికి? யாருக்கு? ఎవరికి? భర్తకి రైటే. భర్తలకు రైటే గాని ఎవరిని భర్త? ఎవరికి భర్త? నా భర్త. నా భర్తకు నేను లోబడాలి. என்னுடைய சொந்த భర్తக்கு நான் கீழ்ப்படி. నా సొంత భర్తకు నేను లోబడాలి. இன்னொரு భర్తக்கு கீழ்ப்படியக்கூடாது. ఇంకొక భర్తకు కాదు. అది మీరుదல். అది అతిక్రమించటం. இந்த நியூஸ் பேப்பர்லாம் படிப்பேன். న్యూస్ పేపర్లో చదువుతాను. தினத்தந்திங்கிற பேப்பர் வாங்க. దినతంది అనే ఒక వార్తా పత్రిక ఉంది. அதுல வாரத்துல ஒரு நியூஸாவது இது வரும். వారానికి ఒక వార్త అయినా ఇది వచ్చుద్దండి. எனக்கு ரொம்ப కష్టமா இருக்கு அதை படிக்கும் అది போது. చదువుతున్నప్పుడల్లా నాకు చాలా కష్టంగా ఉంటుంది. என்ன தெரியுமா? ఏంటంటే ஒரு மனைவி, ஒரு பெண்ணு, ఒక స్త్రీ, ఒక భార్య கள்ளக்காதல், ఆ, ఒక అక్రమ సంబంధం, ஆமா, கள்ளக்காதல் நிமித்தம் అక్రమ సంబంధం ద్వారా தன்னுடைய சொந்த பிள்ளையை கொலை பண்ணிரு. సొంత కొడుకును చంపేసిందంట. அந்த பய போறான் பாத்தீங்களா? అదిగా ఆ బాబు వెళ్తున్నాడే చిన్నోడు, 3 years 4 years, 3-4 ఏళ్ళు పిల్లడు. அந்த பிள்ளையை தூக்கி பெத்த தாயை செவுத்துல அடிச்சு கொள்ளுது. ఆ బిడ్డోని తీసుకొని ఆ గోడకేసి బాది చంపేసిందంట తల్లి. அப்படியே அந்த குழந்தையை தூக்கி கொண்டு போய் கிணத்துக்குள்ள போட்டுருது. చచ్చిపోయిన బిడ్డను తీసుకెళ్లి మళ్ళీ బావిలో పడేసిందంట. அது என்ன மனசு பாருங்க. ఎలాంటి మనసు తల్లి చూడండి. இந்த கள்ள காதல்ங்கிறது ఈ అక్రమ சொந்த பிள்ளையை 10 மாதம் சுமந்து பெற்று 3-4 வருஷமா வளர்த்து பாலூட்டி வளர்த்த அந்த தாய் இப்ப அந்த கள்ளக்காதல் பண்ற வேலை என்ன? இந்த பிள்ளையை எதிரியாக பார்த்து கொலை செய்யும். కన్న తల్లి 3-4 సంవత్సరాలు పాలిచ్చి పెంచి ఈ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని గోడకేసి కొట్టి ఆ బిడ్డను చంపి బాయిలేసింది. கர்த்தருக்கு ஸ்தோத்திரம். நம்ம விசுவாசிகள் யாரும் அப்படி பண்றது இல்ல. ప్రభుకు స్తోత్రం. విశ్వాసులు ఎవరు దాన్ని చేయట్లేదు. ஆனா என்ன பண்றீங்க? అయినా ఏం చేస్తున్నాం?
பிள்ளையை வளர்க்க வேண்டிய விதத்திலே வளர்க்காமல் கொலை செய்து கொண்டிருக்கிறோம். బాలుడు నడవలసిన త్రోవను నేర్పకుండా அவன் అట్లా చంపుతున్నాం పిల్లలను. அந்த பெண்கள் வந்து பிள்ளைய காலை தூக்கி செவுத்துல அடிச்சு கொண்டு போடுது. ఆ బిడ్డలను పిల్లలను కాలు పట్టుకొని గోడకేసి బాదుతున్నారు. ஆனா நம்ம என்ன பண்றோம்? మనం ఏం చేస్తున్నాం? சீரியல் பார்க்கணும், సీరియల్ చూపిస్తున్నాం, சினிமா பார்க்கணும், సినిమాలు చూపిస్తున్నాం, செல்போன் நோண்டணும், సెల్ ఫోన్ గెలుగుతాం, ரெஸ்ட் எடுக்கணும். విశ్రాంతి తీసుకుంటాం. இதுக்காக பிள்ளைகளை விட்டுறது. ఇంత కొరకే పిల్లలను మనం పెంచుతాం. இன்னைக்கு சாத்தான் பயன்படுத்தக்கூடிய மிக சிறந்த ஒரு ஆயுதம், அவனுக்கு சிறந்த ஆயுதம். అపవాదిగాడు ఉపయోగం చేసే ఒక ప్రత్యేకమైన ఆయుధం ఏంటంటే இந்த போன் தான். ఈ సెల్ ఫోనే. இந்த போன் ఈ ఫోనే. நல்லா புரிஞ்சுக்கணும். బాగా అర్థం చేసుకోండి. சிறு பிள்ளைகள் இடத்துல அந்த போனை கொடுத்துட்டு தாய் என்ன பண்ணுது? చిన్న పిల్లల చేతికి ఫోన్ ఇచ్చి తల్లి ఏం చేస్తుంది చెప్పండి? என்ன பண்ணுது? ఏం చేస్తుంది? கூட்டத்துல வந்து இப்படி கேட்டா என்ன பிரதர் சொல்றது? కోడికలకు వచ్చిన మమ్మల్ని ఇట్లా అడిగితే మేమేం చెప్పాలి అంటారా? இது அந்த பிள்ளையை நாம் கொலை செய்வதற்கு சமம். ఆ బిడ్డను హత్య చేయటానికి సమానం అది. நீங்க கொலை செய்யல, మీరు హత్య చేయట్లేదు. ஆனா கிறிஸ்துவுக்குள் வளர்க்கிற முயற்சியை விட்டுட்டீங்க. క్రీస్తులో పెంచాల్సిన పద్ధతిని మీరు మర్చిపోతున్నారు. அந்த பிள்ளைக்கு ஜெபம் பண்ண சொல்லி தர மாட்டேங்கிறீங்க. ఆ బిడ్డకు ప్రార్థన నేర్పియరు. அந்த பிள்ளைய வேதத்தை படிக்க சொல்ல ఆ மாட்டேங்கிறீங்க. బిడ్డను బైబిల్ చదివేది నేర్పియం. அந்த பிள்ளைக்கு வேதத்துல இருந்து சொல்லி கொடுக்கறத விட்டுட்டீங்க. ఆ బిడ్డకు బైబిల్లో వచనాలు నేర్పటం లేదు. அந்த பிள்ளைக்கு அன்புனா என்னன்னு சொல்ல மாட்டேங்கிறீங்க. దేవుని ప్రేమ అంటే ఏంటో ఆ బిడ్డకు నేర్పము. காணிக்க ఎదుకు పోవడం சொல்ல மாட்டேங்கிறீங்க. కానుకలు ఎందుకు దేవునికి ఇవ్వాలని నేర్పము. இந்த முக்காடு போடுறது எதுக்குன்னு தெரியுமா? మీరు ముసుగేసుకున్నారే ఎందుకు చెప్పండి? என்ன இப்படி முழிக்கிறீங்க? நான் என்ன கேட்க கூடாது கேட்டு నేను விட்டேன். అడగలాని ప్రశ్న అడిగాను మిమ్మల్ని. ఏంటి ఇటు చూస్తారేంటి? ஏன் தெரியுமா? ఎందుకు తెలుసా? தெரியாது. తెలీదా? தெரியாது. ஏன்னா ఎందుకంటే முக்காடு போடுற ஸ்திரீகள், பெண்கள், பெரியவங்க, அம்மா, ముసుగు వేసుకునే స్త్రీలు, పెద్దలు, తల్లులు இந்த சின்ன பிள்ளைகளுக்கு சொல்லி கொடுக்கறது கிடையாது. ఈ చిన్న బిడ్డలకు నేర్పియరు. ஒரு వయసు என் பேத்தி, எனக்கு ஒரு 1.5 வயசு பேத்தி இருக்கா. 1.5 సంవత్సరం మనవరాలు ఉన్నారు సహోదరునికి. அவங்க అమ్మ என்ன செய்யும்னா அந்த பிள்ளைக்கு கர்ச்சீப்பை எடுத்து தலையில போட்டு விடும். వారి తల్లి ఏం చేస్తుందంటే కర్చీపు తలలో కట్టుద్ది వచ్చినప్పుడు. எதுக்கு? ఎందుకు చెప్పండి? முக்காடு போடணுமா? ముసుగేయటం. யாரு? ఎవరు? 1.5 வயசு குழந்தை. 1.5 సంవత్సరం బిడ్డక. இந்த மாதிரி தப்பு கிறிஸ்தவர்கள் ஒருபோதும் பண்ணக்கூடாது. ఇలాంటి తప్పిదము క్రైస్తవులు ఎప్పుడు చేయకూడదు. இதை மீறுதல். ఇదే అతిక్రమించటం. நீ எதை செய்யக்கூடாதுன்னு சொல்றாரோ அதை செய்யறீங்க. ఏది చేయకూడదంటే అది చేస్తావు. எது செய்யணும்னு சொல்றாரோ அதை செய்யாம விட்டுறோம். ఏది చెయ్యాలనుకుంటారో అది చెయ్యరు. நம்ம பழக்கி விட்டுறோம் பிள்ளைங்களுக்கு. మనం పిల్లలకు అలవరుస్తాం. சின்ன குழந்தையில இருந்து தலையில துணியை போட்டு என்ன பண்றான்? ஓ, சர்ச்சுக்கு வந்தா துணி போடணும் போல இருக்குன்னு ஒரு மரபு மாதிரி அந்த குழந்தை கத்துக்கிட்டதே தவிர அதுல உள்ள சத்தியத்தை அவங்களுக்கு தெரியாம போயிடுது. చిన్న వయసులో నుండి బిడ్డలకు ముసుగేపటం నేర్పించి ఏదో అలవరసి ఒబ్బో చర్చికి వెళ్తే ఇట్ట కట్టుకోవాలని అది మాత్రమే తెలుసు కానీ పెరగాల్సిన పెంపకము నేర్పము. இது என்னது? மீறுதல். என்னதுங்க? மீறுதல். ఇవన్నీ అతిక్రమించటం. அவர்களுடைய மீறுதல்கள் பெருக்கமாகி ఆ అతిక్రమమే విస్తరించి அவர்கள் சீர்கேடுகள் அதிகரிக்கிறது. వారు చాలా అతిక్రమాలతో విస్తరిస్తున్నారు. எரேமியா 14:7 படிக்கலாம். ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం. எரேமியா 14:7. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం. என்னங்க சொல்றாரு? இந்த சீர்கேடுகள் அப்படிங்கிறது என்னது? అతిక్రమాలు ఏంటంటే ఏంటి అయ్యి? அல்ல, நம்ம அதை வந்து ஷார்ட் ஃபார்மா நம்ம வந்து ஆர்டரா வச்சு படிச்சு மனசுல வச்சுக்கணும். சீர்கேடுன்னா என்ன? ఇవన్నీ మనం లోతుగా మనసులో ఉంచుకోవాలి. ఇవన్నీ దారి తప్పటం అంటే ఏంటి? சீர்கேடுன்னா என்ன? ఏంటి వీళ్ళంటి? மீறுதல்கள், అతిక్రమాలు, తిరుగుబాటులు, మీరుదల్கள் సీర్గేడు. రైటా? అదే అతిక్రమించటం అంటే తిరుగుబాటు చేయటం. இந்த சீர்கேடுகள், ఈ తిరుగుబాటు కార్యాలు 14:7 என்ன சொல்றாரு? 14:7లో ఏం చెప్తున్నారు? మిగిదియా இருக்கிறது, అనేకములై ఉన్నాయి.
இந்த மீறுதல்கள்லாம் அதிகமா இருக்கு. ఈ ఈ తిరుగుబాటు సీర్గడుగల్. కార్యాలు అనేకములు ఉన్నాయి. அது అవి தேவனுக்கு விரோதமான பாவம். మీకు విరోధముగా మేము పాపము చేసితిమి. தேவனுக்கு விரோதமான பாவம். దేవునికి విరోధమైన పాపం. என் அன்புக்குரிய சகோதர சகோதரிகளே, నా ప్రియమైన సహోదర సహోదరులారా, அரசியல்வாதிகள் சொல்ற மாதிரி ஆ. சொல்லுவாங்க, என் உடன் பிறப்புகளே. రాజకీయ నాయకులు చెప్తున్నా, నా తోబుట్టు వారలారా. பாவம்னா என்ன? పాపం అంటే ఏంటి? நம்ம விக்கிரகத்தை வணங்கல, విగ్రహాలను మొక్కలేదు, பொய் சொல்லல, అబద్ధం చెప్పలేదు, திருடல, దొంగతనం చేయలేదు, விபச்சாரம் பண்ணல, వ్యభిచారం చేయలేదు, தண்ணி அடிக்கல, సారాయిలు తాగలేదు, தம் அடிக்கல, దమ్ము కొట్టలేదు, சண்டை பண்ணல, గొడవలు లేవు, கெட்ட வார்த்தை பேசல. బూతులు ఆడలేదు. எங்க ஊழியர் என்ன சொல்றாரோ அப்படியே தான் நடக்கிறார். మా సేవకుడు ఏం చెప్తాడో అట్లనే చేస్తామండి. அதனால என்கிட்ட பாவம் இல்ல. అందుకు బట్టి నాలో పాపం లేదండి. அப்படியா? అట్లనా? இங்கே தெய்வம் மிக தெளிவாக நமக்கு விளக்குகிறார். దేవుడు చాలా తేటగా ఇక్కడ మనకు వివరణ చెప్తున్నాడు. சீர்கெட்ட பிள்ளைகளே, భ్రష్టులైన బిడ్డలారా అన్నాడు. என்னிடத்தில் வாருங்கள், నా యొద్దకు తిరిగి రండి, திரும்புங்கள், తిరగండి, நான் உங்கள் சீர்கேடுகளை குணமாக்குவேன், నేను మీ అవిశ్వాసాన్ని బాగు చేస్తాను, நான் உங்கள் సీర్గేடுகளை சீர்படுத்துவேன். మీ అవిశ్వాసాన్ని నేను చక్కపరుస్తాను. இந்த சீர்கேடுகள் தான் பாவம். ఈ అవిశ్వాసమే, ఈ భ్రష్టత్వమే పాపం. மீறுதல்கள் சீர்கேடு, சீர்கேடு பாவம். తిరుగుబాటు చేయటం, అతిక్రమించటం, అతిక్రమమే పాపం. பாவம் இது நல்லா புரிஞ்சுக்கணும். பாவம்னா வேற, పాపం అంటే వేరే అనుకోబాకండి, బాగా అర్థం చేసుకోండి. வேத வசனத்தை மீறி செயல்படுறது, அதை கை கொள்ளாமல் போட்டுறது, செய்யக்கூடாதுன்னு சொல்றதை செய்யறது, செய்யறத செய்ய சொல்றத செய்யாம இருக்கிறது, இதான் மீறுதல். దేవుని వాక్యాన్ని అతిక్రమించటం, చెయ్యమన్నది చేయకపోవటం, చెయ్యకూడనది చెయ్యటం, ఇవే తిరుగుబాటు, అతిక్రమాలు. புரிஞ்சதா? అర్థమవుతుందా? சீர்கேடுனா என்ன? తిరుగుబాటు అంటే ఏంటి చెప్పండి? மீறுதல்கள். అతిక్రమించటం, மீறுதல், வசனத்தை மீறுறது சீர்கேடு. వాక్యాన్ని అతిక్రమించటమే విశ్వాసఘాతకం. சீர்கேடு, அந்த சீர்கேடு தான் பாவம். ఆ విశ్వాసఘాతకము ద్వారా పాపం వస్తుంది. ரைட்டா? சீர்கேடுனா என்ன? తిరుగుబాటు స్వభావం ఏంటి? மீறுதல்கள். ரைட்டா? ఏంటి? இப்ப அந்த மீறுதல் என்னது? అతిక్రమం అంటే ఏంటి? பாவம். పాపం, தேவனுக்கு விரோதமான பாவம். దేవునికి విరోధమైన పాపం. இது யார் செய்யற பாவம்? ఎవరెవరు చేస్తారు? தேவனுடைய பிள்ளைகள் செய்யற பாவம். దేవుని బిడ్డలు చేసే పాపం. ஆமா. புறஜாதியார்கள் செய்யற பாவம் வேற, అన్యజనులు చేసే పాపం వేరు. தேவனுக்கு விரோதமா அவங்க செய்யறது எல்லாமே தேவனுக்கு விரோதமானதுதான். వారు చేసేవన్నీ దేవునికి విరోధమైనవి. ஆனா தேவனுடைய பிள்ளைகளாகிய நீங்களும் நானும் செய்யறது என்ன? దేవుని బిడ్డలమైన మీరు నేను చేసేది ఏంటంటే தேவனுடைய கற்பனைகளை மீறுவது. దేవుని ఆజ్ఞలను అతిక్రమించటం. இதெல்லாம் நம்ம செய்யறோமா இல்லையா? ఇవన్నీ మనం చేస్తున్నామా లేదా? நீதிமொழியில பெண்களை குறித்து சொல்லி, సామెతల గ్రంథములో స్త్రీలను గురించి ఒక మాట ఉంది. குணசாலியான பெண்கள், గుణవతి అయిన భార్య. இல்லையா? குணசாலியான பெண்கள், நல்ல பெண்கள். గుణవతి అయిన స్త్రీ మంచిది. இந்த பெண்ணுல அந்த குணசாலியான பெண்ணு என்ன பண்ணுவாங்கன்னா, గుణవతి అయిన స్త్రీ ఏం చేస్తుంది? அதிகாலையில் இருட்டோடே எழுந்து தன் வீட்டு காரியங்களை கவனிப்பாள்னு, இல்லையா? చీకటితో ప్రొద్దున్నే లేచి ఇంటి పనులు చేస్తుంది, అంతేనా? உண்மைதானே? నిజమేనా? இருட்டோடே எழுந்து, ఆమె చీకటితో లేచి அதிகாலையிலே எழுந்து ప్రొద్దున్నే లేచి தன் வீட்டு வேலைகளை கவனிக்கிறார். తన ఇంటి పనులను గమనిస్తుంది. யார் அது? ఎవరా స్త్రీ? குணசாலியான பெண். గుణవతి అయిన భార్య. கோச்சுக்காதீங்க, మీరు కోపడపోతే நீங்க எத்தனை மணிக்கு எந்திரிக்கிறீங்க? మీరు ఎన్నింటికి లేస్తారు? உங்களை குற்றப்படுத்துறதுக்காக நான் பேசல, మీ మీద నింద మోపటానికి నేను చెప్పట్లేదులేండి, உங்களை உணர்த்துறதுக்காக. గ్రహింపు దయచేయటానికి. 8 மணி வரைக்கும் தூங்கிட்டு இருப்பாங்க பிள்ளைங்க, 8 వరకు నిద్రపోతారు. லீவு நாள், సెలవు దినాలైతే அம்மா எழுப்போம், తల్లి లేపుద్ది. இன்னைக்கு தான் வேலை இல்லையிலம்மா, பள்ளிக்கூடம் இல்லையிலம்மா, காலேஜ் இல்லையம்மா, கொஞ்ச நேரம் தூங்க விடுமா, మా ఈరోజు పని లేదు, స్కూల్ లేదు, నిద్రపోని అమ్మా అంటారు పిల్లలు. நீ 8 மணி இல்ல 10 மணி வரைக்கும் கூட தூங்கு, நல்லா தூங்கு. నువ్వు 10 వరకు కూడా బాగా నిద్రపో, కాదనలేదు. ஆனா ஒண்ணு நீ ஞாபகம் வச்சுக்க, ఒకటి గుర్తుంచుకో, you are not నువ్వు కాకపోతే குணசாலியான ஸ்திரீ, నువ్వు குணசாலியான ஸ்திரீ அல்ல. నువ్వు అట్లా గనక చేయకపోతే జ్ఞానవంతురాలు కాదు. நீ எப்ப வேணாலும் எந்திரிச்சுக்க, నువ్వు ఎప్పుడైనా లే,
ஆனா குணசாலியான பெண் என்பவள் జ్ఞానవంతురాలు అయితే இருட்டோட எழுந்து నువ్వు చీకటితో లేయాలి, தன் வீட்டு காரியங்களை கவனிக்க வேண்டும் ఇంటి పనులను గమనించాలి. அப்படின்னு பைபிள் சொல்லுது. బైబిల్ ఇట్లనే చెప్తుంది, அதைத்தான் நான் சொல்ல முடியும். అదే నేను చెప్పగలను. நீங்க அப்படி செய்றீங்களா இல்லையா நீங்களே உங்களை யோசிச்சு பார்த்துங்க. మీరు అలా చేస్తున్నారో లేదో మీకు మీరే ఆలోచన చేసుకోండి. தேவனுடைய கற்பனைகள் இப்படி இருக்க దేవుని ఆజ్ఞలు ఇలా ఉంటే நான் என்ன பண்ணிட்டு இருக்கேன்? నేనేం చేశాను? ஊழியம் செய்யறவங்களுக்கு இருக்கு எப்படி ஊழியம் செய்யணும்னு சொல்லி, సేవ చేసే వారికి కూడా ఉంది సేవ చేస్తున్నామని చెప్పి, மூப்பர்களுக்கு இருக்கு எப்படி சபையை கண்காணிக்கணும்னு சொல்லி, పెద్దలకు కూడా ఉంది సంఘాన్ని ఏ రీతిగా నిర్వహించాలని, முதிர்ந்த ஸ்திரீகளுக்கு சொல்லப்பட்டிருக்கிறது எப்படி அவங்க நடந்துக்கணும் சபையில, వృద్ధాప్యమున్న స్త్రీలకు కూడా ఉంది సంఘములు ఎలా నడుచుకోవాలి అని, வாலிபர்களுக்கு சொல்லப்பட்டிருக்கிறது சபையில எப்படி நடக்கணும், యవనులకు చెప్పబడింది సంఘములు ఎలా இந்த నడుచుకోవాలి. பைபிள் எல்லா வயதினருக்கும் ஆலோசனை சொல்லுது. బైబిల్లో ప్రతి వయస్సుకు తగిన వారికి ఆలోచనలు ఉన్నాయి, எல்லாருக்கும் கற்பனைகள் கொடுக்கப்பட்டிருக்கிறது. అందరికీ ఆజ్ఞలు ఇవ్వబడి ఉన్నాయి. இது అந்தந்த వయసుல இருக்கிறவங்க அந்தந்த பொறுப்புல இருக்கிறவங்க இந்த கற்பனைகளின்படி நான் செய்கிறேனா, ఆయా వయసులో ఉన్నవారు ఆయా బాధ్యతలో ఉన్నవారు ఈ ఆజ్ఞల చొప్పున నేను చేస్తున్నానా? ஒரு தற்பரிசோதனை. మనమే స్వయ పరీక్ష చేసుకుందాం. ஒருவேளை ఒకవేళ ஆமா நான் அப்படி இல்ல అవునండి నేను అలా లేను அப்படின்னா என்ன பண்றது? అలా అనుకుంటే ఏం చేయాలి? தேவனிடத்தில் திரும்பு. దేవుని యొద్దకు మళ్ళుకోవాలి. ஒருவேளை நம்முடைய இருதயமே நம்மை குற்றப்படுத்துமானால், ఒకవేళ నీ హృదయము నీ మీద నేరారోపణ చేస్తే நாம ரொம்ப கஷ்டம் அங்க போறது అక్కడికి వెళ్ళటం చాలా కష్టం இல்லையா? కదండి. அதுக்கு தான் தேவன் நம்மை இப்ப சீர்படுத்துறார். The first work. అందుకే దేవుడు ఇక్కడ మనల్ని చక్కబరుస్తున్నాడు. எப்படி பண்றாராம்? ఎలా? இப்ப நல்லா புரிஞ்சுக்கணும். బాగా అర్థం చేసుకుందాం. சீர்கேடுகளை குணப்படுத்துறார். భ్రష్టత్వాన్ని బాగు చేయాలి. சீர்கேடுனா என்ன? భ్రష్టత్వం అంటే ఏంటి? கற்பனைகளை மீறது, ఆజ్ఞను అతిక్రమించటం, அதான் பாவம். అదే పాపం. அதை எப்படி சரி பண்றார் இந்த சீர்கேடை? ఈ భ్రష్టత్వ బ్రతుకు తిరుగుబాటు అంతా ఎలా బాగు చేద్దాం? ஒரு 3 వழி இருக்கு, அதை சொல்லி நான் 3 முடிச்சிடுறேன். మార్గాలు ఉన్నాయి, చెప్తున్నాను చూడండి. சங்கீதம் కీర్తనల గ్రంథం 107 107వ కీర్తన 20வது வசனத்தை படிக்கலாம். 20వ చరణాన్ని చదువుదాం. சங்கீதம் 107 20வது வசனம். 107వ కీర్తన 20వ వచనం. தேவன் இந்த சீர்கேடுகளை அல்லது நம்மிடத்தில் காணப்படக்கூடிய இந்த மீறுதல்களை எப்படி சரி பண்ணுகிறார்? దేవుడు భ్రష్టత్వపు బ్రతుకును, విశ్వాసఘాతకమును, తిరుగుబాటును ఎలా బాగు చేస్తాడో. நம்ம அப்படியே இருந்தா சீர்கேடு அவர் பண்றதை நம்மளால கண்டுபிடிக்க முடியாது. మనం అట్లనే ఉంటే ఆయన ఏం చేస్తున్నాడని మనం కనిపెట్టలేం. படிங்க சங்கீதம் 107 20. 107వ కీర్తన 20వ చరణం. அவர் தமது வசனத்தை அனுப்பி அவர்களை குணமாக்கி, என்ன பண்றாருங்க? ఏం చేస్తున్నాడు ఆయన ఇక్కడ? தேவன் என்ன பண்றாரு? దేవుడు ఏం చేస్తున్నాడు? அவர் நம்மளை கைய புடிச்சு ఆయన మనల్ని చేయబట్టుకొని கண்டிப்பா நீ இப்படி செய்யக்கூடாது இப்படி செய்யு செய்ய வைக்கிறவர் கிடையாது. ఖచ్చితంగా ఇలా చేయకూడదు అని చేయించే దేవుడు కాదు. அவர் என்ன பண்றாரு? ఇక్కడ ఏం చేస్తున్నాడు? நம்முடைய సీర్గేடுகளை திருத்துவதற்கு, మన యొక్క భ్రష్టత్వాన్ని బాగు చేయడానికి முதல் வேலை మొదటి పని ఏంటంటే தமது వசனத்தை அனுப்பி ఆయన వాక్కు పంపుతున్నాడు. ரொம்ப முக்கியமானதுங்க. ఆయన వాక్యం చాలా ప్రాముఖ్యమైందండి. இந்த கெட்டு போகிற அழிந்து போகிற உலகத்துல, నశించిపోతున్న ఈ లోకములో ஒரு మనిషిனுடைய சீர்கேடுகளை திருத்துவதற்கு, ఒక మానవుని యొక్క భ్రష్టత్వాన్ని బాగు చేయడానికి, ஒரு మనిషిனுடைய குற்றத்தை உணர்த்துவதற்கு, ఒక మానవుని యొక్క నేరాన్ని గ్రహింపు చేయడానికి, ஒரு மனிதனுடைய தவறுகளை திருத்துவதற்கு, ఒక మనిషి యొక్క తప్పిదాలు దిద్దటానికి, தேவனுக்கு விரோதமாய் செய்யக்கூடிய அந்த பாவத்தில் இருந்து அவனை காப்பாற்றுவதற்கு, దేవునికి విరోధముగా చేయుచున్న పాపాల నుండి మానవుని కాపాడటానికి, இப்படிப்பட்ட சீர்கேடுகளில் இருந்து அவனை குணமாக்குவதற்கு, ఇలాంటి భ్రష్టత్వపు బ్రతుకుల నుండి బాగు చేయటానికి தேவன் செய்யக்கூடிய முதல் வேலை, దేవుడు చేయనయున్న మొదటి పని ఏంటంటే என்ன வேலை? ఏం చేస్తున్నాడండి? தமது வசனத்தை அனுப்பி తన వాక్కు పంపుచున్నాడు. என்ன செய்றாரு? ఏం చేస్తున్నాడండి? God sends his word. దేవుడు తన వాక్యాన్ని పంపాడు. Through his word, ఆయన వాక్యము ద్వారా he correct our mistakes. మన యొక్క పొరపాటులను దిద్దుతున్నాడు. Through his word, ఆయన వాక్యము ద్వారా, தேவனுடைய வார்த்தையின் மூலம் நம்மை சீர்படுத்துகிறவராய் దేవుని వాక్యము ద్వారా మనల్ని చక్కపరుస్తున్నాడు. இப்ப தேவன் அதைத்தான் பண்ணிட்டு இருக்கிறார். దేవుడు ఇప్పుడు అదే చేస్తున్నాడు.
இங்க நாங்க 2 பேரும் சும்மா பேசிட்டு இருக்கல நின்னுகிட்டு. మేము ఊరక నిలబడి మాట్లాడట్లేదు ఇక్కడ. நாங்கள் பேசுவது தேவனுடைய வார்த்தை. మేము మాట్లాడేది దేవుని వాక్కులివి, பரிசுத்த ஆவியானவர். పరిశుద్ధాత్ముని మాటలు. இங்க உட்கார்ந்து இருக்கிற உங்களுடைய நிலைமை உங்களுக்கு தெரியும். కూర్చున్న మీ స్థితి మీకే తెలుసు, தேவனுக்கு தெரியும். దేవునికి తెలుసు. அவருக்கும் உங்களுக்கும் உங்கள் நிலைமை நன்றாய் தெரியும். మీకు ఆయనకు మీ పరిస్థితి ఏమిటో బాగా తెలుసు. அதை குணப்படுத்த விரும்புகிற தெய்வம், దాన్ని బాగు చేయడానికి ఇష్టపడుతున్న உன்னை దేవుడు, சீர்படுத்த விரும்புகிற தெய்வம், నేను చక్కపరచడానికి ఇష్టపడుతున్న దేవుడు, சீர்கெட்ட பிள்ளைகளே என்று அழைக்காமல் భ్రష్టులైన బిడ్డలారా అని పిలవక, பிரியமான பிள்ளைகள் என்று அழைப்பதற்கு ప్రియమైన బిడ్డలారా అని పిలవటానికి தேவன் தமது வார்த்தைகளை அனுப்புகிறார். దేవుడు తన వాక్కును పంపుచున్నాడు. இந்த வார்த்தைக்கு ஒருவன் கீழ்ப்படியாவிட்டால், ఈ వాక్కుకు ఒకడు లోబడకపోతే, இந்த వార్த்தைக்கு ஒருவன் பயப்படாவிட்டால், ఈ వాక్యానికి ఎవడైతే భయపడడో, இந்த வார்த்தைக்கு ஒருவன் செவி ఈ கொடுக்காவிட்டால், వాక్యము ఎవరైతే ఆలకించరో, அந்த தெய்வமே உன்னை சீர்படுத்த முடியாது. ఆ దేవుడు కూడా నిన్ను చక్క చేయలేడు. தேவன் இறங்கி வந்தாலும் உன்னை சீர்படுத்த முடியாது. దేవుడే దిగి వచ్చినా నిన్ను బాగు చేయడక. ஆகவே அன்புக்குரிய சகோதர சகோதரிகளே, కనుక ప్రియమైన సహోదర సహోదరులారా, இந்த நாட்களை பயன்படுத்திக் கொள்ளுங்கள். ఈ దినాలు ఉపయోగించుకోండి. தேவன் பேசுகிற வார்த்தையை கவனித்து கேளுங்கள். దేవుడు మాట్లాడుతున్న మాటలు గమనించి ఆలకించండి. இந்த வார்த்தை யாருக்கோ அல்ல, ఈ వాక్కులు ఎవరికో కాదు, எனக்காக பேசுகிறார். ఈ మాటలని నా కొరకైన என்னை మాట్లాడుతున్నాడు. சீர்படுத்த பேசுகிறார். నన్ను బాగు చేయడానికి మాట్లాడుతున్నాడు. என்னை குணமாக்க பேசுகிறார். నన్ను స్వస్థపరచడానికి. என்னை தெய்வம் சீர்கெட்ட பிள்ளைகளே என்று அழைக்க கூடாது. దేవుడు నన్ను చూసి భ్రష్టులైన బిడ్డలారా అని పిలుపు నాకు రాకూడదు. பிரியமான பிள்ளை என்று அழைக்க வேண்டும். ప్రియమైన బిడ్డలారా అని పిలుపు రావాలి. எபேசியர் 5:1 படிங்க. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం అండి. அங்க படிங்க. எபேசியர் 5:1ல ஆரம்பத்துல ఎఫెసీ பவுல் அந்த எபேசியர் சபைக்கு பார்த்து என்ன சொல்றாரு? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనంలో ఎఫెసీ సంఘానికి పౌలు గారు ఏమని రాస్తున్నారు என்ன చూడండి. சொல்றாரு பாருங்க. ఏమని పలికాడు? ஆதலால் நீங்கள் பிரியமான பிள்ளைகளைப் போல, మీరు ప్రియులైన పిల్లల వలె. என் அன்புக்குரிய சகோதர నా சகோதரிகளே, ప్రియమైన సహోదర సహోదరులారా, ஒன்னு நாம் நினைக்கணும். ఒకటి మనం అనుకుందాం. தேவன் என்னை பார்த்து எப்படி கூப்பிடணும்? దేవుడు నా వైపు చూసి ఏమని పిలవాలి? 2 வார்த்தை இருக்கு. రెండే రెండు పదం. ஒன்னு சீர்கெட்ட பிள்ளை, ఒకటి భ్రష్టులైన బిడ్డలారా, இன்னொன்னு பிரியமான பிள்ளை. రెండు ప్రియమైన బిడ్డలారా. எப்படி என்னை అழைக்கணும்? ఆయన నన్ను ఏ పిలుపుతో పిలుస్తాడు? இது யார் முடிவு பண்ணணும்? ఎవరు తీర్మానం చేసుకోవాలి? எங்க అమ్మ அல்ல, మా అమ్మ కాదు, எங்க அப்பா அல்ல, మా నాన్న కాదు, என் தம்பி அல்ல, அண்ணனும் அல்ல, నా తమ్ముడో అన్న కాదు, ஊழியர் அல்ல, மூப்பர் அல்ல. సేవకుడో పెద్దలో కాదు. உனக்காக சிலுவை சுமந்த இயேசு கிறிஸ்து உன்னை அழைக்க வேண்டும். నీ కొరకై కల్వరి సిలువలో మరణించిన యేసు ప్రభు నిన్ను చూసి మాట్లాడాలి. மத்தேயு 7 நான் அடிக்கடி படிப்பேன். మత్తయి సువార్త 7వ అధ్యాయం నేను సారిసారికి చదువుతాను. அங்க நிறைய ஊழியர்கள், பாஸ்டர்கள், பூமியில ஊழியம் செய்யக்கூடிய பாஸ்டர்கள் வந்து சொல்லுவாங்களாம், అక్కడ చాలా మంది భూలోకములో సేవ చేసే పాస్టర్స్ వచ్చి చెప్తారంట, கர்த்தாவே கர்த்தாவே, ప్రభువా ప్రభువా, உமது நாமத்தினாலே నీ నామము చొప్పున பிசாசுகளை துரத்தினோம், మేము దయ్యాలను ఎల్లగొట్టాము, உமது நாமத்தினாலே నీ నామము చొప్పున தீர்க்க தரிசனம் உரைத்தோம், ప్రవచనాలు చెప్పాము, உமது நாமத்தினாலே నీ నామము చొప్పున அற்புதங்கள் செய்தோம். అద్భుతాలు చేశాము. இன்னைக்கு கிறிஸ்துவ சமுதாயத்துல பிரபலமா காணப்படுகிற ஊழியங்கள், క్రైస్తవ సమాజంలో ప్రబలముగా ప్రవహిస్తున్న పరిచర్యలు ఇవే. ఇప్పుడు யார் பேர்ல செய்யறாங்க? ఎవరి నామం పెట్టుకొని? கர்த்தாவே கர்த்தாவே, ప్రభువా ప్రభువా, உமது நாமத்தினால. నీ నామము. நான் இயேசு கிறிஸ்து என்ன சொல்லுவாராம்? యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? 22வது వచనం படிங்க. 22వ వచనం. 7:22. 7:22 మత్తయి 7:22. ஆ ஆ ஆ ஆ ம் ம் அவர் என்ன செய்வார்? அடுத்த வசனம். తర్వాత వచనంలో ఆయన ఏం చేస్తాడు? போதும் போதுங்க போதுங்க. என்ன சொல்றாரா? ఏం చెప్తున్నాడు చూడండి. వాసింగ్. மோசமான கர்த்தர் இல்லையா? మోసమైన ప్రభువా. எங்க 20 வருஷம் 30 வருஷம் 40 வருஷம் 50 வருஷம் ஊழியம் செஞ்சிருக்காங்க. 20 ఏళ్ళు 30 ఏళ్ళు 50 ఏళ్ళు సేవ చేస్తే సభைக்கு పోயிருக்காங்க, మందిరానికి వెళ్ళారు, సభை ஊழியத்துக்கு செலவு பண்ணியிருக்காங்க, పరిచర్యకు బాగా ఖర్చు పెట్టారు,
ஊழியத்துக்காக பிரயாணம் பண்ணி போயிருக்காங்க. సేవ నిమిత్తం చాలా ప్రయాణాలు చేశారు. கர்த்தருடைய நாமத்துல தான் இதெல்லாம் செஞ்சேன்னு சொல்றாங்க. దేవుని నామమును బట్టి ఇవన్నీ చేశామని చెప్తున్నారు. ஆனா அந்த கர்த்தர் என்ன சொல்றாரு? ఆ దేవుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ஆ? உங்களை ஆ? உங்களை ஒரு காலம் அறியேன். అసలు మీరు ఎవరో ఎప్పుడు నాకు ఎన్నడూ తెలియదు అంటున్నాడు. நல்லா புரிஞ்சுக்குங்க. అర్థం చేసుకోండి. நம்ம செய்யற செயல் நம்மை பரலோகத்துக்கு கொண்டு போகாது. మనం చేసే క్రియలు పరలోకానికి తీసుకెళ్ళలేవు. அதனால கிரியை செய்யாம இருக்கலாங்கிறது கூடாது. అందుకొరకై క్రియలు చేయకుండా ఉండకూడదు. நம்ம எல்லாமே ఆండவர் சொன்னதெல்லாம் செய்யணும். మనం ప్రభువారు ఏం చెప్పారు అన్ని చేయాలి. ஆனா ஏன் ఆండவர் சொல்றாரு? ఎందుకు ఈ మాట పలికాడు ప్రభు? ஒரு காலம் அப்படின்னா నేను ఎన్నడూ మిమ్మల్ని అడగనన్నాడు. ఎందుకని யோசனை பண்ணுங்க. ఆలోచన చేయండి. ஒரு காலம் ఎన్నడూ అసలు మీరు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. தெரியாதா? తెలియదు ఆయనకు. 40 வருஷம் ஊழியத்துல ஒரு நாள் கூட இந்த ஆளு யாருன்னு அவருக்கு தெரியாதா? 40 ఏళ్ల సేవ పరిచర్యలో ఈ వ్యక్తి ఎవరో తెలియదు ఆయనకు. ஆனா தெரியாதுன்னு சொல்றாருங்க. ఎరుగని అంటున్నాడే మరి. எதுக்காக? ఎందుకన్నాడు? எதுக்கு? ఎందుకన్నాడండి? இந்த வார்த்தைக்கு கீழ்ப்படியாமல் செய்தார். ఆయన మాటలకు వాక్యానికి లోబడకుండా చేస్తున్నాం. ஜெபம் பண்றோம், ప్రార్థన చేస్తున్నాం. ஆனா தேவனுடைய வசனத்தின்படி தான் ஜெபம் பண்றோமா? దేవుని వాక్యము చొప్పున ప్రార్థన చేస్తున్నామా? ஊழியம் செய்றோம், సేవ చేస్తున్నాం. தேவனுடைய வசனத்தின்படி தான் நடக்குதா? దేవుని వాక్య ప్రకారం చేస్తున్నామా? குடும்பம் நடத்துறா, కుటుంబము జరిపిస్తున్నాం. தேவனுடைய வசனத்தின்படி தான் நடத்துறோமா? దేవుని వాక్య ప్రకారం కుటుంబము జరుగుతుందా? காணிக்க போடுறோம், కానుకలు వేస్తున్నాం. தேவனுடைய வசனத்தின்படி தான் போடுறோமா? దేవుని వాక్య ప్రకారం వేస్తున్నామా? ஊழியத்துக்கு உதவுறோம், సేవకు చేతులు చేస్తాం. தேவனுடைய வசனத்தின்படி தான் செய்றோமா? దేవుని వాక్యము చొప్పున చేస్తున్నామా? அன்பினால தான் செய்றோமா? ప్రేమ చేత చేస్తున్నామా? ஆர்வத்தோடு செய்றோமா? మన ఆసక్తితో చేస్తున్నామా? பிரியமா செய்றோமா? మన ఇష్టంగా చేస్తున్నామా? இல்ல முறுமுறுத்து கசந்துகிட்டு திட்டிக்கிட்டு முனைவுக்கிட்டு அப்படி செய்றோமா? గొనుక్కుంటూ తిట్టుకుంటూ చేదైన అనుభవంతో చేస్తున్నామా? தேவனுடைய வார்த்தையின்படி செய்யாவிட்டால் அது எந்த கணக்கும் கிடையாது. దేవుని వాక్యము చొప్పున దేవుని పని నువ్వు ఏది చేయకపోతే ఏ లెక్కలోకి రాదు అది. அதனாலதான் தேவன் என்ன செய்றார்? முதல்ல మొదటగా దేవుడు ఏం చేశాడు? అందుకని உங்களையும் என்னையும் குணப்படுத்த சீர்படுத்த அவருடைய வார்த்தையை அனுப்புகிறார். అందుకే నిన్ను నన్ను చక్కపరచడానికి ఆయన వాక్కు పంపాడు. புரிஞ்சுதா? మీకు అర్థమైందా ఇప్పుడు? தேவனுடைய வசனம் தான் நம்மை குணப்படுத்தும். దేవుని వాక్యమే మనల్ని బాగు చేసేది. தேவனுடைய வசனத்துக்கு நம்ம ஒப்பு கொடுக்கணும். దేవుని వాక్యానికి మనల్ని అప్పజెప్పుకుందాం. நம்ம சின்ன பிள்ளையில இருந்து பழகுறது அல்ல. మనం చిన్నప్పటి నుండి అలవరుచుకోవటం కాదు. நம்முடைய பழக்கம் நம்மை அது பாரம்பரியமா மாத்திடும். మన అలవాటులు పారంపర్యంగా జరుగుతాయి. அது நம்மள மாறவும் விடாது, மாத்தவும் மாத்தாது. మనము మారము, మనల్ని మార్చలేదు కూడా. ஆனால் தேவனுடைய வசனத்துக்கு கீழ்ப்படியும் போது దేవుని వాక్యానికి ఎప్పుడైతే మనము లోబడతామో அது நம்மை மாற்றும், ఆ వాక్యము మార్పు చెందుతుంది. அது நம்மை குணப்படுத்தும், ఆ వాక్యము அது స్వస్థపరుస్తుంది. நம்மை சீர்படுத்தும். ఆ వాక్యము చక్కపరుస్తుంది. ஆகவே என்னை குணப்படுத்துவதற்கு தேவன் என்ன செய்றார்? முதல்ல మనల్ని బాగు చేయటానికి ఏం పంపాడు? మొదటగా வசனத்தை அனுப்புகிறார். వాక్యము పంపాడు. இரண்டாவது என்ன செய்றார்? రెండవదిగా ఆయన ఏం చేశాడు? அதே వచనத்துல படிக்கலாம். అదే వచనం సంగీతం 119 119వ కీర్తన 104 105 రెండు వசனத்தை படிக்கலாம். 104 105 రెండు చదవండి. இந்த வசனத்துக்கு இன்னொரு சப்போர்ட் வேர்டு. ఆ, உமது கட்டளைகளால் உணர்வடைந்தேன், ஆதலால் எல்லா பொய் வழிகளையும் வெறுக்கிறேன். பிரியமானவர்களே, நம்முடைய சீர்கேடுகளை எல்லாம் நாம் வெறுக்க வேண்டும். அதை விரும்பக்கூடாது. మన భ్రష్టత్వాన్ని మనము చక్కపరుచుకోవాలి. நம்முடைய சோம்பேறித்தனம், మన సోమరితనం, நம்முடைய அலட்சியம், మన అలక్ష్యమైన நம்ம జీవితం, தூக்கம், నిద్ర, நம்ம ஏமாத்துற வேலை, మనల్ని మనం మోసం చేసుకునేది, பொய் சொல்ற வேலை, అబద్ధాలు, இது எல்லாம் நம்ம வெறுக்கணும். ఇవన్నీ మనము త్రోసివేయాలి. இனி வரக்கூடிய நாட்களிலே இதன்படி நான் செய்ய மாட்டேன்னு முடிவு எடுக்கணும். రాబో దినాల్లో ఇలాంటి నేను చేయనని తీర్మానం இங்கே చేసుకున్నాను. சங்கீதக்காரர் சொல்லுகிறார், కీర్తనకారుడు చెప్తున్నాడు, உமது வார்த்தையின்படி నీ நான் ఉపదేశం వలన, உணர்வடைந்தேன், உம்முடைய கட்டளைகளால் మీ ఆజ్ఞల వలన உணர்வடைந்தேன். నాకు వివేకము కలిగెను. தேவனுடைய வார்த்தை దేవుని వాక్యము நம்மை உணர செய்கிறது. మనల్ని గ్రహింపు చేస్తుంది. நல்லா புரிஞ்சுக்கணும். బాగా అర్థం చేసుకోవాలి. உணர்வு அடையும். గ్రహించాలి. உணர்வு அடையாத ஒரு விசுவாசி தேவனுக்கு பிரியமான பிள்ளையா இருக்க முடியாதுங்க. గ్రహింపు లేని విశ్వాసి అయితే దేవునికి ఇష్టంగా ఉండలేవు. நல்லா புரிஞ்சு.
బాగా అర్థం చేసుకోవాలి. நம்முடைய தவறை ஆண்டவர் உணர்த்தும் போது, మన తప్పిదాలు దేవుడు గ్రహింపు చేస్తున్నప్పుడు, நம்முடைய பலவீனத்தை ஆண்டவர் நமக்கு எடுத்து காண்பிக்கும் போது, మన బలహీనతలను దేవుడు ఎత్తి చూపిస్తుంటున్నప్పుడు, நம்முடைய மீறுதல்களை அவர் சுட்டி காண்பிக்கும் போது, మన అతిక్రమాలు మనకు ఎత్తి చెప్పుచుంటున్నప్పుడు, என் பிரியமான பிள்ளையே, నా ప్రియమైన బిడలారా, எத்தனை காலம் இதிலே நீ தொடர்ந்து இருப்பாய்? ఇంత కాలం ఇవి ఇంకా చేస్తూ ఉంటావు. எவ்வளவு நாள் இன்னும் இந்த பாவத்தை செய்து கொண்டிருப்பாய்? ఇంకెంత కాలం ఈ పాపము చేస్తూ ఉంటావు. மனம் திரும்பு, మారు మనసు పొందు, மனம் திரும்பு, మారు మనసు పొందు, நான் உன்னை குணமாக்குவேன். నేను నిన్ను బాగు చేస్తాను. தேவனுடைய இந்த வார்த்தைக்கு நாம் கீழ்ப்படியும் போது, దేవుని వాక్యానికి మనం ఎప్పుడైతే లోబడతామో, அந்த கட்டளையினால் உணர்வு அடையும் போது, ఆ ఆజ్ఞల చొప్పున గ్రహించినప్పుడు, பொய் வழிகளை எல்லாம் நாம் வெறுக்க முடியும். అబద్ధపు తప్పిదమైన మార్గాలన్నీ మనము So, நம்மை త్రోసి குணப்படுத்துவதற்கு தேவன் செய்யக்கூடிய 3 வேளைகளில் ஒரு வேளை, முதல் வேளை தம் வசனத்தை அனுப்புகிறார். మనల్ని బాగు చేయటానికి 3 కార్యాలు. మొదటిగా వాక్యము ద్వారా పంపి బాగు చేస్తాడు. இரண்டாவது காரியம் படிக்கலாமா? రెండవ కార్యం யோவான் சுவிசேஷம் యోహాను సువార్త 16:8. 16వ అధ్యాయం 8వ వచనం. யோவான் சுவிசேஷம் 16:8. 16:8. அவர் வந்து, ఆయన వచ్చి, யார் அவரு? ఆయన అంటే ఎవరు? ఈయన ஊழியக்காரா? సేవకుడా? யார் வந்து? ఎవరు వచ్చి? பரிசுத்த ஆவியானவர். పరిశుద్ధాత్ముడు వచ్చి. பரிசுத்த ஆவியானவர் வந்து పరిశుద్ధాత్ముడు వచ్చి என்ன பண்ணுவாரா? ఏం చేస్తాడు? பாவத்தை குறித்தும், పాపమును గూర్చియు, நீதியை నీతిని குறித்தும், గూర్చియు, நியாய தீர்ப்பை குறித்தும் உலகத்தை கண்டித்து உணர்த்துவார். లోకమును ఒప్పింపజేస్తాడు. ஆவியானவருடைய உணர்த்துதல், ஆவியானவரை கொண்டு நம்மை சீர்படுத்துகிறார். పరిశుద్ధాత్ముడు మనల్ని హెచ్చరించేది, మనల్ని చక్కపరిచేది. முதலாவது வார்த்தையை அனுப்பி நம்மை குணமாக்குகிறார். మొదటగా వాక్కు పంపి బాగు చేస్తున్నాడు. இரண்டாவது தேவனுடைய ஆவியின் மூலமாய், రెండవదిగా దేవుని ఆత్మను పంపి బాగు చేస్తున్నాడు. 2 தெசலோனிக்கர் దెస్సలోనికైలకు రాసిన రెండవ పత్రిక 2ஆம் அதிகாரம் రెండవ అధ్యాయం 13வது వచனத்தை படிக்கலாம். 13వ వచనాన్ని చూద్దాం. 2 தெசலோனிக்கர் 2:13. போதும். என்ன சொல்றாரு? ఆత్మ ద్వారా ఏమవుతాం? பரிசுத்த ஆவியானவராலே என்ன பண்ணப்படுற? பரிசுத்தமாக்கப்படுகிறதினாலும். ఆత్మ మిమ్మును పరిశుద్ధ పరచుట వలన. ஆவியானவர் என்ன பண்ணிக்கிறார் நம்மள்ட்ட? ఆత్మదేవుడు ఏం చేస్తున్నాడు మనతో? தேவன் வசனத்தை அனுப்புகிறார். దేవుడు వాక్కు పంపు బాగు చేస్తున్నాడు. పరిశుద్ధ ఆవియానవర్ அதை உணர்த்துகிறார். పరిశుద్ధాత్ముడు ఆ వాక్యాన్ని నీకు గ్రహింపజేస్తున్నాడు. பிதாவும் பரிசுத்த ஆவியானவரும் சேர்ந்து நமக்குள் மாற்றத்தை கொண்டு வருகிறார்கள். తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో మార్పు కలిగిస్తూ కుమారునుடைய அந்த அன்பை விளங்க பண்ணுகிறார். కుమారుడు తన ప్రేమను బయలుపరుస్తూ. நல்லா புரிஞ்சுக்கணும், బాగా అర్థం చేసుకోవాలి. வார்த்தை நம்மை விடுதலை செய்கிறது. ఆయన వాక్యము మనల్ని స్వతంత్రులుగా அந்த வார்த்தை நம்மை குணமாக்குகிறது. ఆయన వాక్యము మనల్ని స్వస్థపరిచేది. அதனாலதான் நம்ம பெற்றோர்கள் என்ன சொல்றாங்க? நீங்க பைபிளை படிங்க, பைபிளை படிங்க, பைபிளை படிங்க. తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? బైబిల్ చదవండి, బైబిల్ చదవండి, బైబిల్ చదవండి. எதுக்கு பைபிளை படிக்கணும்? ఎందుకు చదవాలి బైబిల్? எதுக்கு படிக்கணும்? ఎందుకు చదవాలి? இந்த பைபிள் தேவனுடைய வார்த்தை. ఈ బైబిల్ దేవుని వాక్యం. திமோத்திக்கு பவுல் சொல்லும்போது சொல்லுகிறார் இல்லையா? తిమోతికి రాస్తూ పౌలు గారు ఇలా రాశాడు చూడండి. வேத వాక్యங்கள் எல்லாம் தேவ ஆவியினால் அருளப்பட்டது. లేఖనములన్నీ దైవావేశం వలన అనుగ్రహించబడ్డాయి. இந்த பைபிள் வசனம் தேவனுடைய வார்த்தை. ఈ బైబిల్లో ఉన్న మాటలన్నీ దేవుడు పలికిన మాటలు. இந்த வார்த்தை, பைபிள் வார்த்தை ஒரு மனிதனை மாற்றக்கூடியது. బైబిల్లో ఉన్న వాక్యాలు ఒక మానవుని మార్చేవి. என்னை மாற்றியது, నన్ను మార్చింది వాక్యం. ஆமாங்க, అవునండి. நான் இந்துல பிறப்புல இந்து. నేను జన్మములో హైందవుణ్ణి. நேத்து நிறைய తిన్నూరు. నేను నామాలు ఇట్లా పెట్టుకుంటాను. முருக பக்தன். నేను మురుగుని భక్తుణ్ణి. 2 அடி உயர சிலை என் வீட்டுல இருந்தது. அப்ப 2 అడుగుల శిల్పాన్ని ఇంట్లో పెట్టి మొక్కాను. முருக சிலை. మురుగుని சாமி ఆడుவேன். నేను నాలో స్వామి వచ్చి ఊగుతాను. திருச்சி பக்கத்துல எங்க சொந்த ஊரு. తిరుచి ప్రక్కలో మా సొంత ఊరు. இப்படி வளர்ந்த என்னை கர்த்தர் ஆந்திராவுக்கு கொண்டு போனார். ఇలాంటి వాతావరణంలో పెరిగిన నన్ను దేవుడు ఆంధ్రాకి తీసుకెళ్ళాడు. என்னுடைய కல்லూరి படிப்பை முடித்து நான் நெல்லூருக்கு போனேன். నా కాలేజీ చదువు అయ్యాక నెల్లూరుకి వెళ్ళాను. நெல்லூர்ல 10 ஆண்டுகள் அங்கே ஒரு தொண்டு நிறுவனத்திலே வேலை செய்தேன். నెల్లూరులో 10 ఏండ్లు ఒక సంస్థలో పనిచేశాను. அப்பொழுது என்னுடைய பாவ வாழ்க்கையினால என் இருதயம், என் மனசு என்னையே கேள்வி கேட்டது.
నా పాపపు భ్రష్టత్వ బ్రతుకు ద్వారా నా మనసు నన్ను ఒక ప్రశ్నించింది. காலையில எழுந்து ఉదయాన్నే లేచి நல்லா குளிச்சுட்டு బాగా స్నానం చేసి நல்லா తిన్నీరు పూసిட்டு బాగా విభూతి పెట్టుకొని அந்த சாமி போட்டோ எல்லாம் பார்த்து கும்பிட்டுட்டு ఆ స్వాముల ఫోటోలు అన్నిటికీ నేను మొక్కొని ஆபீஸ் போயிடுவேன். ఆఫీస్కి వెళ్తాను. ஆனா இரவு நேரத்துல பொழுது இறங்கிருச்சுன்னா ప్రొద్దు గుంకిన తర్వాత రాత్రి పూట பாருக்கு போயிடுவேன். బారుకి వెళ్తాను. ஃபுல்லா அடிக்கிறது, ఫుల్గా తాగుతాను, சிகரெட், సిగరెట్లు తాగుతాను, செயின் ஸ்மோக்கிங், చైన్ స్మోకర్ నేను. சினிமா, సినిమాలు பார்த்த సినిమాவே திருப்பி பார்க்கறது, చూసిన సినిమానే మళ్ళీ వెళ్తాను. மோசமான வாழ்க்கை. చాలా మోసకరమైన బ్రతుకండి. 3 வருஷம், 3 ఏళ్ళు ఇట్లా, 3 ஆண்டுகள் 3 ఏళ్ళు ఇట్లానే. இந்த திருநீரை பார்த்துட்டு எனக்கு முதல் இந்த இயேசு கிறிஸ்துவை பத்தி சொன்னது என் மாமியா. ఈ యొక్క నామాలు చూసి మొట్టమొదటగా యేసు ప్రభు ఎవరో నాకు పరిచయం చేసింది మా అత్తమ్మ గారు. பின்னாடி மாமியா ஆனது, முதல்ல கிடையாது. நான் ஆண்டவரை ஏற்றுக்கொண்டு அவங்க மகளை கல்யாணம் பண்ண பிறகு அவங்க மாமியா. నేను ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించి ఆమె వాళ్ళ కూతురు చేసుకున్న తర్వాతనే అత్తమ్మ అయిందిలేండి. அதுக்கு முன்னாடி கிடையாது. అంతకు ముందు కాదులే. அவங்க என்னை பார்த்தாலுமே கோபம் அவங்க அப்பாவுக்கு. అంతకు ముందు నన్ను చూస్తేనే కోపపడతారు ఈ నామాలు இந்த చూస్తే. ஐயா உட்காந்துருக்காரு வாங்க, சாத்ராக் ஐயா. ఇక్కడ శర్ర గారు కూర్చొని ఉన్నారే, இவரும் பிராட்வே அசம்பிளில சுப்பிரமணியன் ஒருத்தர். நாங்க வந்த உடனே அதான் பேசிட்டோம். ఈ இவங்க బ్రాడ్వే 2 பேரும் అங்க வருவாங்க నెల్లూరుக்கு. బ్రాడ్వే అసెంబ్లీ సుబ్రహ్మణ్య గారు వీళ్ళిద్దరు నెల్లూరుకు వస్తారు. அவங்க பெஞ்சமின் கெஜியா, எங்க மாமியார் பேரு, மாமனார் பேரு. அந்த வீட்டுல தான் அவங்க మా தங்க. మామగారి పేరు బెంజమిన్ గారు, మా అత్తమ్మ గారి పేరు కేసీఆ. వాళ్ళు వచ్చినప్పుడు అక్కడే ఉంటారు. ఇల్లు వస్తే அவங்க வீடு கீழே, எங்க ஆபீஸ் மேல மாடியில. వాళ్ళ ఇంట్లో కింద ఉంటారు, నా ఆఫీస్ పైన ఉంటది. நான் அங்க இருந்து படி இறங்கி வர்ற சத்தத்தை கேட்டு இந்த அம்மா வெளியில வந்து நிக்கும். నేను మెట్లు దిగి వచ్చే శబ్దాన్ని విని ఈమె బయటకు వచ్చుద్ది. బాబు, బాబు బైబిల్ చదువుతావా? వేదத்தை వాసిப்பாயா? యేసు ప్రభు నమ్ముతావా? இயேசுகிறிஸ்துவை ஏற்றுக்கொள்வாயா? నిన్ను ప్రేమిస్తున్నాడయ్యా. அவர் உன்னிடத்தில் அன்பு கூறுகிறார். எனக்கு வரும் பாரு கோபம். నాకు చాలా కోపం அந்த వచ్చింది. அம்மா இப்படி சொல்லு, அந்த அம்மா இப்படி சொல்லு, எனக்கு கோபம் வரும். ఆమె నన్ను చూసి ఎలా పలికితే ఆమెను చూసి నేను చాలా కోపపడతాను. ఏ சாமி எப்படின்னு தெரியுமா? ఏ స్వామి ఎవరో తెలుసా? ஏன் சாமி? నా స్వామి, முருகன். నా స్వామి మురుగుడు. நான் சாமி ஆடுற ஆளு. నా మీదకే స్వామి వచ్చి ఊగుతాను. எனக்கு வந்து ఏ சாமியை பத்தி சொல்றீங்க? నాకు నువ్వు ఏ స్వామిని గురించి చెప్తావా? இந்த கிழவிக்கு வேற வேலை இல்ல. ఈ ముసలిదానికి ఏం పని లేదు అనుకుంటాను. இப்படியே போயிட்டு இருந்துச்சு. ఇట్లనే జీవితం గడిపానండి. 3 வருஷம் పాపం. 3 సంవత్సరాలు పాప జీవితం. ஒரு நாள் என் மனசு கேட்டது. ఒక రోజు నా మనసు నన్ను ఇలా ప్రశ్నించింది. என்ன சடையா? సడయా? என் பேரு சடையன். నా పేరు సడయన్. அப்பா அம்மா வச்சது. మా తండ్రి పెట్టాడు. இப்ப நான் ఆండవரை ஏற்றுக்கொண்ட பிறகு பால் சடைன்னு నేను மாத்திக்கிட்டேன். ప్రభువుని అంగీకరించిన తర్వాత పాల్ సడైన్ అయ్యాను. இப்ப என் மனசு கேட்டது ஒரு நாள், నా మనసు ఒక రోజు నన్ను ప్రశ్నించింది. என்ன சடையா? ఏ సడయా? பகல்ல பக்திமான், ప్రక్కన భక్తిపరుడివి, ராத்திரில எங்க கிடக்குறியோ உனக்கே தெரிய மாட்டேங்குது. రాత్రులలో ఎక్కడ పడతావో ఏం అర్థం కావు. எதற்கு இந்த வேஷம்? ఎందుకు ఈ వేషం నీకు? ஒண்ணு அதெல்லாம் நிப்பாட்டு, ఒకటి అవన్నీ మానుకో, இல்லாட்டி சாவு. లేకపోతే చచ్చిపో. நாங்க 7 பேர் எங்க வீட்டுல. మా ఇంట్లో 7 అండి. எல்லாம் பொம்பளை பிள்ளை, நான் ஒரு ஆள் தான் பையன். అందరు ఆడపిల్లలు, నేను ఒక్కనే మగపిల్లలు. ஏழை குடும்பம். పేద కుటుంబం అండి మాది. நான் சம்பாதிக்கிறதுல எங்க அப்பா அம்மாவுக்கு அனுப்பணும். నేను సంపాదించే దాంట్లో మా తల్లిదండ్రులకు పంపాలి. இப்ப மனசு சாவுன்னு சொல்லுது. మనసు చచ్చిపోతుంది. எப்படி சாவுறது? ఎట్లా చావను? ஒரு வருஷம் 1 సంవత్సరం அந்த నెల్లూరుல 3 கோயில், பெரிய பெரிய கோயில் இருக்கு. ఆ నెల్లూరులో పెద్ద పెద్ద గుళ్ళు 3 పెద్దవి ఉన్నాయి. ஆமா, ஐயப்ப கோயில்னு ஒண்ணு இருக்கு வேதாயப்பாளத்துக்கிட்ட. వేదాయపాలెం దగ్గర అయ్యప్ప టెంపుల్ ఉంది. அப்புறம் ராஜராஜேஸ்வரி கோயில்னு ஒண்ணு, రాజరాజేశ్వరి టెంపుల్ అని ఇంకొకటి ఉంది. வெங்கடாச்சலபதி கோயில் ஒண்ணு. వెంకటచలపతి టెంపుల్ అని இந்த ఉంటుంది. கோயிலுக்கெல்லாம் போய் சிறப்பு பிரார்த்தனை பண்ணுவேன். ఈ దేవాలయంలోనికి వెళ్ళి అంతా ప్రత్యేక ప్రార్థన చేసుకుంటాను. சடையன் குடிப்பழக்கத்தை விட்டு மனம் திரும்பணும். సడయ ఈ త్రాగుబోతనంలో నుండి మానుకోవాలి అని. அங்க பூஜை பண்ணிட்டு இங்க ரூமுக்கு வருவேன். இங்க ரெடி ஆளுங்க இருப்பாங்க. నేను అక్కడ పూజ చేసుకొని రూమ్కి వస్తే రెడీగా ఉంటాయి. సార్ రండి సార్ పోతాం. రండి సార్ వెళ్దాం అంటారు వాళ్ళు. ఒక్క పెగ్గు సార్, ఒక్క పెగ్గు వేసుకోండి అంటారు. కంపెనీ ఇవ్వండి సార్, కంపెనీ ఇవ్వండి మాకు అంటారు. பெரிய இந்த కంపెనీ మొన్న ఏదో పెద్ద కంపెనీ లాగా అది. தண்ணி அடிக்கிறதுக்கு కంపెనీ. తాగుబోతానని కంపెనీ ఇవ్వమంటారు. விடவே மாட்டாங்க. వదిలిపెట్టరండి. ஆனா எனக்கு அங்க போயிட்டா இந்த கொஞ்சங்கிறதெல்லாம் கிடையாது. నేను అక్కడికి దిగానంటే ఇంక కొంచెం కాదు తాగేది, ஃபுல்லு தான். ఫుల్లే. மறுபடியும் ஒரு 6 மாதம் சென்று மனசு பேசுது. మరలా 6 నెలలు అయిన తర్వాత మనసు ఎట్లా మాట్లాడుద్ది. என்ன சடையா? ఏ సడయా, முடியல தானே, నీకు సాధ్యం కాలేదు కదా, சாவு. చచ్చిపో. காலையில 8 மணி தொடங்கி சாயந்தரம் 4 மணி வரைக்கும் என் மனசு இதவே சொல்லு. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నా మనసు ఇదే భేదిస్తుంది నన్ను. நோ லஞ்ச்,
சாப்பாடு கிடையாது, மதிய உணவு లంచ్ கிடையாது. లేదు నాకు మధ్యాహ్నం. இதே சிந்தனை தான். ఇదే తలంపు. சாவு, చచ్చిపో, சாவு. చచ్చిపో, இன்னைக்கு நீ சாவு, ఈ రోజే చచ్చిపో, இன்னைக்கு நீ சாவு, ఈ రోజు చచ్చిపో, சாவு. చచ్చిపో. 4 மணிக்கு முடிவு பண்ணிட்டேன். 4ంటికి తీర్మానం చేసుకున్నాను. ஓகே, டுடே ఐ வில் డై. ఓకే, ఈ రోజు నేను చచ్చిపోతాను. ஆனா எப்படி சாகுறது? ఎట్లా చావాలి? செத்து போயிட்டா யாரும் என்கொயரி எல்லாம் பண்ணக்கூடாது, చచ్చిపోతే ఎవరు ఏం చేయకూడదు, விசாரணை చేయக்கூடாது. ఏ విచారణ చేయకూడదు. இவன் ஏன் செத்தான், ఎందుకు చచ్చాడు, என்ன காரணம் ఏం కారణమైంది அப்படிலாம் சொல்லக்கூடாது. అని ఎంక్వైరీ చేయకూడదు. பாவம் செத்து போயிட்டான்னு சொல்லணும். పాపం చచ్చిపోయాడని చెప్పుకోవాలి. அப்படின்னா எப்படி சாவுறது? అట్లంటే ఎట్లా చావాలి? எப்படி சாவுறது? ఎట్లా చస్తే? ஒரு முடிவு வந்துச்சு. ఒక తీర్మానం వచ్చింది. நைட்டு 10 மணிக்கு அப்புறம் రాత్రి 10 గంటల తర్వాత சென்னையில இருந்து விஜயவாடா குண்டூர் அங்கிட்டு போற லாரி எல்லாம் நெல்லூருக்குள்ள உள்ள வந்துரும். చెన్నై నుండి విజయవాడ పోయే లారీలు నెల్లూరు లోపలికి వస్తాయి. அதுக்கு முன்னாடி அந்த ஐயப்பன் கோயில்கிட்டயே பைபாஸ்ல பிரிச்சு விட்டுருவாங்க. అంతకుముందు అయ్యప్పన్ టెంపుల్ బైపాస్ లో వెళ్తాయి. நைட்டு 10 மணிக்கு அப்புறம் லாரி எல்லாம் உள்ள வந்துரும். నైట్ 10 గంటల తర్వాత లారీలు ఊరు లోపలికి వస్తాయి. அப்ப ஃபுல்லா போய் அடிச்சிட்டு బాగా తాగి லாரியில விழுந்து செத்துவாரு. లారీ కింద పడి చచ్చిపోవాలనుకున్నాను. அப்ப பாவம் ஆக்சிடென்ட்ல செத்து போயிட்டான். అప్పుడు అనుకుంటారు పాపం యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు అనుకుంటారు. இதுதான் முடிவு. ఇదే నేను తీర్మానం చేసుకుంది. அன்னைக்கு நைட்டு ஃபுல்லா போயிட்டு நைட் எல்லாம் குடிச்சிட்டு நல்லா ఆ రాత్రి అంతా బాగా తాగాను. அதுல இருந்து ஒரு சைக்கிள்ல எடுத்துட்டு வர்றது 3 கிலோமீட்டர். 3 కిలోమీటర్లు సైకిల్లో రావాలి. ஆமா, அங்க நெல்லூர்ல உள்ளுக்க டவுனுக்குள்ள அந்த பாரு, வேதாயப்பாளையத்துல வீடு. నెల్లూరులో లోపల టౌన్ లో బారు, వేదాయపాలెంలో నేనున్న రూమ్. 3 கிலோமீட்டர் சைக்கிள்ல வரணும். 3 కిలోమీటర్లు సైకిల్ మీద రావాలి. இப்ப என் கூட குடிச்ச ஆளுங்க என்ன சொல்றாங்கன்னா, பிரதர் நீங்க இன்னைக்கு வேணாம், என் கூட படுத்துட்டு காலையில போங்க, உங்க சூழ்நிலை சரியில்லை, நீங்க நிக்கவே முடியல அப்படின்னு என்னை சொல்றாங்க. నాతో తాగుబోతోళ్ళు తాగిన వాళ్ళు ఏమంటారంటే, ఈ రోజు నువ్వు వెళ్ళొద్దులే, పడుకొని ఉదయం వెళ్ళు, నువ్వు నిలబడలేకపోతున్నావులని వాళ్ళు సలహా చెప్తున్నారు. நான் அந்த ஆலோசனை ஏத்துக்கோனா? నేను వారి ఆలోచన అంగీకరించాను. நான் சாகணும்னு தானே இருக்கேன். నేను చచ్చిపోవాలనుకున్నాను కదా. அதெல்லாம் நான் போயிருவேன். நீங்க என்ன பண்ணுங்க, என்னை சைக்கிள்ல தூக்கி உட்கார வச்சு சைக்கிள தள்ளி விட்டுருங்க, நான் ஓட்டிட்டு போயிருவேன். నేను బాగానే సైకిల్ తోలుతాను, నన్ను సైకిల్ మీద కూర్చొని వెనక నెట్టండి, సైకిల్ పోద్ది అన్నాను. அப்படியே பண்ணி விட்டாங்க, வந்தாச்சு. అట్లనే నెట్టారు, వచ్చేసాను. அந்த வரும்போது லாரி ஏத்து அப்படி வரும் லைட் போட்டுட்டு. వచ్చే వెళ్తుంటున్నప్పుడు లారీ లైట్ వేసుకొని ఎదురుగా వస్తుంది. நான் அதை பார்ப்பேன், இந்த லாரில தான் நம்ம சாக போறோம். నేను అనుకుంటున్నాను ఈ లారీలోనే చచ్చిపోతానని. கண்ணு மூடிக்குவேன். కళ్ళు మూసుకున్నాను. அப்புறம் கண்ணை திறந்து பார்த்தா அந்த லாரி போயிடும். కళ్ళు తెరిచి చూస్తే లారీ కనపడదు, அவனை వెళ్ళిపోవడం. பிடிச்சி நான் திட்டுறது, దాన్ని లారీని తిడతాను. ஸ்டூபிட் ஃபெலோ, స్టూపిడ్ ఫెలో, நான் சாவனுக்கு மேல இடிக்காம போறேன். నేను చావాలనుకుంటే నన్ను తప్పుకొని వెళ్తున్నావు. இப்படியே 3 கிலோமீட்டர் வந்தாச்சு. ఇట్లా 3 కిలోమీటర్లు వెళ్ళిపోయాను. அதுல இருந்து அந்த காந்தி நகருக்குன்னு ஒரு ரோடு திரும்பும். అక్కడ నుండి గాంధీనగర్కు ఒక మలుపు ఉంది రోడ్డు. அந்த இடத்துல திரும்பும்போது தான் அங்க ஒரு பாப்டிஸ்ட் சர்ச் இது மாதிரி இருக்கு. అట్లా ఆ మలుపు తిరిగే దగ్గర బ్యాప్టిస్ట్ చర్చ్ ఒకటి ఉంది. அந்த சர்ச்சில் ஒரு சிலுவை சிவப்பு லைட்ல எரியுது. ఆ చర్చిలో ఒక ఎర్ర కలర్ సిలువ వెలుగుతూ ఉంది రాత్రులు. அதை பார்த்துட்டேன். దాన్ని చూశాను. எனக்கு சரியான கோவம் வந்தது. ఆ సిలువ చూసి చాలా కోపం వచ్చింది నాకు. சைக்கிள் ஓட்டுறதை விட்டு கீழே விழுந்துட்டு, సైకిల్ తోలుతా కింద పడేసి கீழே ரோட்ல உட்காந்துக்கிட்டு రోడ్లో కూర్చొని அந்த சிலுவையை பார்த்துக்கிட்டு கெட்ட கெட்ட வார்த்தையில திட்டுறேன். ఆ సిలువను చూసి చెడ్డ చెడ్డ మాటలు యేసు ప్రభువుని తిడతా ఉన్నాను. ஏன்னா அப்ப கெட்ட வார்த்தைன்னா தாராளமா வரும். అప్పుడు చెడ్డ మాటలు బూతులు అంటే ధారాళంగా వచ్చేస్తాయి. போதை வேறையா, బాగా మత్తులో ఉన్నానుగా. திட்டு என்ன திட்டுறது, ఏమేమి తిట్టాలో. கெட்டவங்களெல்லாம் நல்லவங்களா மாத்துறீங்கன்னு உங்க மக்கள் சொல்றாங்க. చెడ్డ వాళ్ళను మంచి వాళ్ళగా మారుస్తారని నీ బిడ్డలు చెప్తున్నారు. நானு నేను தமிழ்நாட்டுல நல்லவனா இருந்தேன், తమిళనాడులో మంచోన్నే, இங்க வந்து கெட்டு போயிட்டேன். ఇక్కడికి వచ్చి చెడిపోయాను. என்ன மாத்த உன்னால முடியுமா? నన్ను మార్చడానికి నీకు చేత ఇద్దా? கேள்வி అడిగాను. அவர் என்ன பதில் சொல்லுவாரா? ఆయన ఏమైనా జవాబు చెప్తాడా? அப்படியே அந்த லைட்டை பார்த்துக்கிட்டே சிலுவைய, ఆ లైట్ సిలువను చూసుకుంటూ நான் சொல்றது அவரை பார்த்துட்டு பேசுறது, నేను సిలువతో మాట్లాడటం உன்னால முடியாது, నీకు సాధ్యం కాదు. நான் ஒரு ஸ்டூபிட், నేను ఒక స్టూపిడ్ ఫెలోను. உன்கிட்ட போய் பேசிட்டு இருக்கேன், నీతో పోయి మాట్లాడుతున్నాను. என்ன உன்னையே அடிச்சு தொங்க விட்டு விட்டானுங்க, నిన్ను ఒట్టి అలాడి చంపారుగా, இன்னும் சிலுவையில தொங்கிட்டு இருக்க, ఇంకా సిలువలోనే ఎలాడుతున్నావు. உன்னைய காப்பாத்த உன்னால முடியல, నిన్ను కాపాడుకోవడానికే నీకు చేత కాలేదు. என்னை எப்படி காப்பாத்துவ? నన్ను ఎట్లా కాపాడతావు? நான் ஒரு ஸ்டூபிட். నేను ఒక స్టూపిడ్. இப்படியே சொல்லிட்டு ఇట్లనే చెప్పుకొని போய் ரூம்ல படுத்தாச்சு. వెళ్ళి రూమ్కి వెళ్ళి పడుకున్నాను. அடுத்த நாள் காலையில తెల్లారింది. ஒரு 5:30 5:45 டைம் இருக்கு. ఒక 5:30 5:45 అయి ఉంటది. என் ரூம் கதவு இப்படியே தட்டுது. నా రూమ్ గదిలో తలుపు ఇలా తడతా ఉన్నారు.
கண்ணு முழிக்க முடியல போத. కళ్ళు ஆனா తెరవలేకపోతున్నాను. காதுல அந்த சத்தம் கேக்குது. கதவு தட்டுற சத்தம். చెవుకేమో శబ్దం వినపడుతుంది తలుపు తట్టేది. ஏந்திரிச்சு கதவு திறந்தா ஆள காணோம். లేచి తలుపు తీస్తే ఎవరు లేరు. மறுபடியும் கதவை மூடிட்டு வந்து படுத்தா மறுபடியும் தட்டுது. మరలా తలుపేసుకొని పడుకున్నాను, మరలా తడుతున్నారు. என்னடா இது ఇదేంటిది அப்படின்னு பார்த்தா, అట్లని చూస్తే இந்த செவுத்துல இந்த காலண்டர்ல இருந்த பேனுக்கு லைட்டு காலண்டர் ஆடும் பாத்தீங்களா? ఈ గోడకు ఈ ఫ్యాన్ గాలికి క్యాలెండర్లు ఊగుతాయి కదండి. ஆ, அப்ப இங்க மெரினா பீச்ல அதுக்கு முன்னாடி நான் வந்தப்ப మెరి ஒரு மூங்கி குச்சிலேயே ஒரு ஒரு 1 அடி 1.5 அடி நீளம் இருக்கும். ₹5 அப்ப வித்தது. சிலுவை மட்டும் போட்டிருப்பேன் வெல்வெட் கிளாத்ல மூங்கி குச்சியில பின்னி. நல்லா அழகா இருந்தது. அதை வாங்கிட்டு போய் என் ரூம்ல தொங்க விட்டுருந்தது. ఆ, మెరినా బీచ్ లో ఒక సిలువ గుర్తు అంటే ఈ ఎదురు బొంగులతో ఒక చేస్తారు చూడండి, అది కొనుక్కొని ₹1.50 ఎప్పుడు అది ఇంట్లో అట్లా వేలాడించాం. ஆ, அது என்ன பண்ணுச்சு அன்னைக்கு காலையில நான் கட்டில் படுத்துட்டு அதை பார்க்கும்போது கட கட கடன்னு ஆடுது. ఉదయకాలంలో నేను మంచం మీద పడుకొని చూస్తుంటే అది ఊగుతూ ఉంది గాలికి. ஆடி நின்ன உடனே அந்த 2 எட்ஜில் சிலுவையில இருந்து ரத்தம் ஊத்துறது மாதிரியே என் கண்ணுக்கு ஒரு காட்சி. అది అలా ఊగి ఆగిన తర్వాత ఆ సిలువ ఎడ్జ్లో నుండి రక్తాలు గారుతున్నట్టు నాకు ఒక గ్రహింపు. இயேசு கிறிஸ்து ஒரு மனிதனை ரட்சிப்பதற்கு இப்படித்தான் காட்சி கொடுப்பாருங்கிறதுக்கெல்லாம் கிடையாது. యేసు ప్రభువారు ఒక వ్యక్తిని రక్షించాలంటే ఇట్లాంటి దృశ్యాలు చూపిస్తారని కాదు. எனக்கு அப்படி காட்சி அளித்தார். నాకు అలా ఊహ అట్లా దృశ్యం அதை చూపించింది. பார்த்த உடனே எனக்கு பயம் வந்துருச்சு. చూసిన వెంటనే నాకు కొంచెం భయం వేసిందండి. என்ன பயம்? ఎలాంటి భయం? நேத்து ராத்திரி அவர் கெட்ட கெட்ட வார்த்தையில திட்டினுமே, రాత్రి బూతులు బూతులుగా తిట్టానే, அதனால இயேசுநாதருக்கு கோவம் வந்திருக்கும். కాబట్టి యేసు ప్రభు కోపం వచ్చి இன்னைக்கு நம்மளை எப்படியும் கொன்றுவாரு. ఈ రోజు ఎట్లనైనా నన్ను కొడతాడు, சரி செத்தா சரிதான் సరే చస్తే చచ్చిపోతాలే அப்படின்ட்டு అలా అనుకొని படுத்தா படுக்க முடியல. పడుకుంటే పడుకోలేకపోతున్నాను. மறுபடியும் பார்த்தா அது அந்த ரத்தம் ஊத்திக்கிட்டே இருக்கு. దాని చూస్తే రక్తం గారునట్టుంది. அப்புறம் நான் எழுந்து போய் నేను లేచి இந்த 2 கையில அதை அப்படியே அந்த காலண்டரை தொட்டது தாங்க. ఆ రెండు చేతులతో ఆ క్యాలెండర్ని ఇట్లా ఇట్లా అన్నానండి. அவ்வளவுதான். అంతే చేసింది. இந்த கண்ணு அந்த போதையில இருந்தது பளிச்சுன்னு விலகிருச்சு. நல்ல சுய நினைவு. అంతవరకు తాగిన మత్తు అంతా అట్లా అట్లా పట్టుకొని గోడకు ఆ సిలువను అదివాను. వెంటనే మత్తు దిగిపోయి నాకు స్పృహ వచ్చింది. 6 மணிக்கு முகத்தை கழுவிட்டு 6 గంటలైంది, మొహం కడుక్కున్నాను. அந்த சர்ச்சுக்கு நானாவே போயிட்டேன். ఆ చర్చిలోనికి నేనే వెళ్ళాను. அந்த பாஸ்டர் வீடு கீழே மாடி இது மாதிரி சர்ச்சு. కింద పాస్టర్ గారి ఇల్లు, పైన చర్చి ఇట్లా ఉంటది. நான் படி ஏறி மேலே போய் இங்கே சிலுவை வச்சிருப்பேன். அவங்க பேப்டிஸ்டா சிலுவை வச்சிருப்பேன். சிலுவை மட்டும் మెట్లు இருந்தது. ఎక్కి పైకి వెళ్ళాను. బ్యాప్టిస్ట్ చర్చి సిలువ ఉంది అక్కడ వాళ్ళ చర్చిలో. அந்த சிலுவைக்கு முன்னாடி இந்த இந்து வழக்கத்தின்படி நான் கீழே விழுந்து அப்படியே கும்பிட்டு கீழே விழுந்து தேம்பி 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 அழுது தூங்கிட்டேன். సిలువ చూసి హైందవ ఆచార ప్రకారం నేను అలాగ సాష్టాంగపడి చేతులు ఎత్తెత్తి అట్లా ఏడుస్తూ ఏడుస్తూ నిద్రలోనికి వెళ్ళిపోయాను. 1 மணி நேரத்துக்கு அப்புறம் அந்த பாஸ்டர் மேலே வந்து என்னை எழுப்பி விடுறாரு. ఒక గంట సేపు అయిందేమో పాస్టర్ గారి పైకి వచ్చి నన్ను లేపారు. தம்பி, తమ్ముడా, நீ எங்க வரணுமோ கரெக்டா வந்துட்ட. నువ్వు ఎక్కడికి రావాలో కరెక్ట్ గా వచ్చావు. இயேசு கிறிஸ்து உன்னை படைத்தவர். యేసు ప్రభు వారు నిన్ను సృష్టించిన వాడు. உன் பாவத்தை மன்னிக்கிறதுக்காக சிலுவையில மரித்தவர். నీ పాపాలు క్షమించుట కొరకై సిలువలో మరణించాడు. உன்னை మోక్షం கொண்டு போய் சேர்க்கறதுக்கு இன்னைக்கு உயிரோட எழுந்து இன்னைக்கும் உயிரோட இருக்கிறார். నిన్ను మోక్షానికి తీసుకెళ్ళటానికి ఆయన సజీవుడై లేచి నేటికి ఆయన సజీవుడైన దేవుడుగానే ఉన్నాడు. இவரை நம்புனா ఈయన గనక నమ్మితే உன் பாவம் மன்னிக்கப்படும். నీ పాపాలు క్షమించబడి நீ మోక్షం போலாம். నువ్వు మోక్షానికి వెళ్తావు. நம்புறியா? నమ్ముతావా అన్నారు. ஏங்க, ஒரே ஒரு 5 நிமிஷம் சுவிசேஷம் தான். ఒక 5 నిమిషాల ఈ మాటలు సువార్తగా చెప్పాడు నాకు. எட்வர்ட் ஜோசுவா அவர் பேரு. ఆయన పేరు ఎడ్వర్డ్ జోషువా. இறந்துட்டாரு. చనిపోయారులేండి. நல்ல பாடி, நல்ல குண்டா இருப்பார் ஆளு. మంచిగా బాడీ ఫిల్డ్ బాగా లావుగుంటాడు. எனக்கு சொன்ன சுவிசேஷம் இவ்வளவுதான். నాకు ఆయన చెప్పిన సువార్త ఈ మాటలే. நம்புறியா? నమ్ముతావా? எனக்கு வேற வழியே தெரியல அந்த இடத்துல. ఆ స్థలంలో నాకు వేరే మార్గం తెలియలా. நம்புறேன் பாஸ்டர். నమ్ముతా పాస్టర్ గారు అన్నాను. ஜெபம் பண்ணி ప్రార్థన చేసి பைபிளை கொடுத்தார். బైబిల్ ఇచ్చాడు. அந்த பைபிளை கையில வாங்கின உடனே ఆ బైబిల్ చేతిలో పట్టుకున్నాను. என் மனசுக்குள்ள அவ்வளவு சந்தோஷம், నా మనసులో అంత సంతోషం, அவ்வளவு சமாதானம். అంత సమాధానం. என்னை பாரு கம்பெனி கூப்பிடுற ஆளு ஒருத்தன் கூட வரல. నాకు బారుకు కంపెనీకి రా అని పిలుస్తారే వాళ్ళు ఎవరు రావట్లే ఇప్పుడు. அந்த சிந்தையும் வரல. ఆ తలంపు కూడా రావట్లే. சிகரெட் குடிக்கிற சிந்தை வரல. సిగరెట్ తాగుదాం అన్న మనసు రాలే. பாக்கெட்ல இருந்து அப்படியே அந்த சிகரெட் எடுத்து தூக்கி போட்டாச்சு. జోబులో ఉన్న సిగరెట్లు తీసి కింద పడేశాను. இப்ப வேகமா என் ரூமுக்கு வந்தேன். వేగంగా రూములోకి వచ్చాను. பைபிளை படிக்கணும்.
బైబిల్ చదవాలిగా. திறந்தா తెరిచాను, உள்ள தெலுங்கு பைபிள் அது. చూస్తే తెలుగు బైబిల్ అది. தெலுங்கு எனக்கு தெரியாது. నాకు తెలుగు చదవటం రాదు. ஆனா அவர் சொன்னாரு, ఆయన చెప్పాడు, "உனக்கு என்ன வேணுமோ முழங்கால் போட்டு கேளு இவரு குடுப்பார்." నీకేం కావాలనో మోకరించి అడుగు, ఆయన నీకు ఇస్తాడని అన్నాడు. முதன்னு முழங்கால் போட்டேன். మొట్టమొదటిగా మోకరించి நான் ஜெபம் பண்ணேன். இது என்ன தெரியுமா? నేను ప్రార్థనలో చెప్పింది ఏంటో తెలుసా? இயேசு சாமி, యేసు స్వామి, நீங்க இதுவரைக்கும் கிறிஸ்தவர்களுடைய கடவுள்னு நான் நம்பிக்கிட்டு இருந்தேன். ఇంతవరకు క్రైస్తవులకు దేవుడు అని నేను ఇంతవరకు నమ్మాను. இப்ப நான் என் கடவுளா உன்னை நம்புறேன். ఇప్పుడు నా దేవుడుగా ఉండాలని నేను నమ్ముచున్నాను. எனக்கு நீங்க ஒண்ணுமே தர வேண்டாம். నాకు నువ్వు ఏమి వద్దు, இந்த பாஷை எனக்கு வேணும். ఈ భాష నాకు இந்த నేర్పియాలని, பைபிளை நான் படிக்கணும். ఈ బైబిల్ నేను చదవాలి, இதுல என்ன எழுதிருக்குன்னு நான் தெரிஞ்சுக்கணும். ఇందులో ఏమి రాశారో నాకు తెలుసుకోవాలి. இவ்வளவுதான். ஆமேன்னு இதெல்லாம் தெரியாது. అంతే, నేను ఆమెను చెప్పటం నాకు తెలియదు. முழங்கால்ல இருந்து எந்திரிச்சேன். మోకరించట లేచాను, எந்திரிச்சு ரூம்ல உட்காந்துக்கிட்டு இப்படியே தலையில கை வச்சுட்டு உட்கார்ந்து இருந்தேன் கொஞ்ச நேரம். లేచి ఇక రూమ్ లో ఇట్లా తల మీద చేయి పెట్టుకొని కూర్చొని ஒரு வருஷத்துக்கு முன்னாடி ஒரு 17 வருஷ பையன் இந்த ஆண்டவரை எனக்கு சொல்லி அடிச்சு விட்டேன், ஓடிட்டான். ఒక సంవత్సరానికి ముందు 17 సంవత్సరాల పిల్లోడు ప్రభువుని గురించి చెప్తుంటే వాడిని కొట్టి అని వెళ్ళిపోయాడు. ஏகாம்பரம் அவனுடைய பேரு. వాడి పేరు ఏకాంబరం. அவன் வர்றான். ఆడు కనపడుతున్నాడు, ఇప్పుడు వస్తున్నాడు. சார் உங்க கையில பைபிள் எப்படி சார்னா? సార్ మీ చేతులకు బైబిల్ ఎట్లా వచ్చిందని అడిగాడు. இங்க వాడా உள்ளன்னு. నువ్వు లోపలికి రారా అన్నా. அடிப்பீங்க நான் வரல அப்படின்னா. నువ్వు కొడతావు నేను వస్తే అన్నాడు. அடிக்க மாட்டேன்டா అరే வர. ఇప్పుడు కొట్టను రారా అన్నాను. வந்தான். వచ్చాడు. அவன் தான் எனக்கு தெலுங்கு வாத்தியார். ఆడే నాకు తెలుగు మాస్టర్. தெலுங்கு படிச்சு తెలుగు ఆడి నేర్పించి சங்கீதம் 23 தெலுங்குல அடுத்த வாரம் அந்த சர்ச்சில் போய் படிச்சுட்டேன். 23వ కీర్తన తెలుగులో తర్వాత వారమే ఆ మందిరంలోనికి వెళ్ళి చదివాను. ஒரே வாரம். ఒక్క వారంలో నేర్చుకున్నాను. தெலுங்கு பைபிளை மட்டும் சூப்பரா படிச்சிருவேன். తెలుగు బైబిల్ మాత్రం ఖచ్చితంగా చదివేశాను. ஆனா வேற தெலுங்கு புஸ்தகம் நியூஸ் పేపర్ல படிக்க முடியாது. వార్తా పత్రికలు తెలుగు పుస్తకాలు చదవమంటే నాకు రాదు ఇప్పుడు. அப்ப எனக்கு ஒரு டவுட் வந்து, అప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. பைபிள் மட்டும் இவ்வளவு நல்லா வருதே, బైబిల్ చదవటం తెలుగులో ఎంత బాగా వచ్చింది, மத்த புஸ்தகங்கள் தெலுங்குல படிக்க முடியல. ఇతర పుస్తకాలు తెలుగు పుస్తకాలు ఎందుకు చదవలేకపోతున్నాను? அப்ப இந்த பைபிள்ல ஏதோ ஒரு சக்தி இருக்கு అప్పుడు బైబిల్లో ఏదో శక్తి ఉంది அப்படின்னு நினைச்சிட்டு நெல்லூர்ல போய் தமிழ் பைபிளை வாங்கிட்டு வந்து అని అనుకొని నెల్లూరులో వెళ్ళి తమిళ్ బైబిల్ దొరుకుద్దని కొనుక్కున్నాను. இவ்வளவு கதையும் எதுக்கு சொன்னேன் தெரியுமா? ఈ కథ ఎందుకు చెప్పాను తెలుసా? தேவனுடைய வார்த்தை ஒரு மனுஷனை மாற்றுகிறது. దేవుని వాక్కు మానవుని బాగు చేసేది. நான் அந்த தமிழ் பைபிளை வாங்கிட்டு வந்து நான் படிச்ச முதல் வார்த்தை ஆதியாகமம் 1:1. తమిళ్ బైబిల్ కొనుక్కున్న తర్వాత మొదటిగా చదివిన వాక్యం ఆదికాండం 1:1 என்னை மாற்றியது. నన్ను మార్చింది. அந்த வசனம் என்னது? అదేంటి చెప్పండి? ஆ? தேவன் ஆதியிலே வானத்தையும் பூமியும், அவ்வளவுதான். ఈ వాక్యమేనండి. ஒரு மணி நேரம் இப்படியே உட்காந்துக்கிட்டேன். ఒక్క గంట సేపు అది ఇట్లా కూర్చున్నాను. பைபிளை முன்னாடி வச்சுக்கிட்டு బైబిల్ ముందే పెట్టుకున్నాను. ஐயோ, అయ్యో, அப்ப கிட்டத்தட்ட எனக்கு ஒரு 27 வயசு இருக்கும். ఇంచుమించు 27 ఏండ్లు అప్పుడు. 27 வருஷமா நான் என்ன நம்பிட்டு இருந்தேன்? 27 ఏండ్లు నేను దేనిని నమ్మాను? இந்த உலகத்துல இருக்கிறதெல்லாம் நேச்சர், ఈ లోకంలో ఉన్నవన్నీ నేచురల్ గా ఉన్నాయి. மரம் செடி கொடி எல்லாம் இயற்கை, చెట్లు మ్రాణులు ఇవన్నీ ప్రకృతిగా ఉన్నాయి. சூரியன் சந்திரன் எல்லாம் நேச்சர். సూర్య చంద్రులన్నీ నేచురల్ గా ఉన్నాయి. இயற்கைன்னா என்னது? ప్రకృతి అంటే ఏంటి? தானா வந்தது. తానంతట తానే వచ్చినాయి. இப்படிதான் நம்பிட்டு இருந்தேன். ఇలా అనుకున్నాను నేను. ஆனா இங்க பைபிள் என்ன சொல்லுது? బైబిల్ ఏం చెప్పింది? தேவன் படைத்தார். దేవుడు సృష్టించాడు. அப்போ ஒரு தேவன் உண்டா? అయితే దేవుడు ఉన్నాడా? இதை படைத்தவன் உண்டா? సృష్టించిన వాడు ఉన్నాడా? உலகத்தை உண்டாக்கினவர் உண்டா? లోకాన్ని నిర్మించిన వాడు ఉన్నాడా? வானத்தை படைத்தவர் உண்டா? భూమి ఆకాశాలు సృష్టించిన వాడు ఉన్నాడా? நல்லா இருக்க. బాగుందే, தொடர்ந்து படிச்ச. ఇంకా చదువుదామని 2ஆம் அதிகாரம் 7க்கு வந்தேன். 2వ అధ్యాయం 7వ వచనం చదివాను. 2:7ல என்ன இருக்கு? 2:7 ఏముంది? மனிதனை படைத்தது எழுதியிருக்கு. మానవుని సృష్టించాడని రాయబడింది. பூமியின் మన్నినాலே మనుషனை உருவாக்கி మంటితో మానవుని నిర్మించి அவனுடைய நாசியிலே அவருடைய சுவாசத்தை ஊதினார். వాని నాసికారంధ్రములో తన శ్వాసను ఊదగా மனுஷன் ஜீவ ஆத்துமானார். నరుడు జీవాత్మ అయ్యాడు అని. திரும்பி ஒரு 1/2 மணி நேரம். ఇంకొక అర్ధ గంట అట్ట కూర్చోవచ్చు వచ్చింది. ஏன் தெரியுமா? ఎందుకంటే இதுவரைக்கும் 27 வருஷமா 27 ఏండ్లుగా ఇంతవరకు மனுஷன் குரங்குல இருந்து வந்தான். మానవుడు కోతిలో నుండి వచ్చాడు అనుకున్నా. மனுஷன் குரங்குல இருந்து வந்தான். మనుషుడు కోతిలో నుండి పుట్టాడు అనుకున్నా. குரங்கனுடைய பரிணாம மாற்றமே மனிதன். మానవుని యొక్క పరిణామమే, కోతి యొక్క పరిణామమే మానవుడు అనుకున్నాడు. இப்படித்தான் பள்ளிக்கூடத்துல படிச்சது, స్కూల్లో ఇట్లా కదా నేర్పించింది, நம்பிக்கிட்டு இருந்தது. నమ్మింది ఇదే. ஆனால் இங்க பைபிள் சொல்றது బైబిల్ నేర్పింది ఏంటంటే தேவன் மனிதனை படைத்தார். దేవుడు మానవులను సృష్టించాడు. என்னை மாற்றியது.
ఈ మాట నన్ను మార్చిందండి. அப்ப మనిషిன் குரங்குல இருந்து வரல, మనుషుడు కోతిలో నుండి రాలేదు, தேவன் படைத்தார். దేవుడు నిర్మించగా என்னை వచ్చాడు. படைத்தவர் ஒரு தேவன். నన్ను సృష్టించినది ఒక దేవుడు. நான் குரங்குல இருந்து வரல. నేను కోతిలో నుండి రాలేదు. என்னுடைய முற்பிதாக்கள் குரங்கு அல்ல. నా పితరులు కోతులు కాదు. என்னுடைய முற்பிதாக்கள் தேவனுடைய பிள்ளைகள். నా పితరులు కూడా దేవుని బిడ్డలే. நானும் தேவனுடையவன். నేను దేవునికి చెందిన என்னை தேவன் படைத்தார். నన్ను దేవుడు సృష్టించాడు. இந்த தேவன் யார்? ఈ దేవుడు ఎవరు? தொடர்ந்து படிச்ச ఇంకా చదువుతూ వచ్చాను. லேவியராகமம், లేవియ కాండం, என்னாகமம், సంఖ్యాకాండం, உபாகமம், ద్వితీయోపదేశ இந்த కాండం, 5 புஸ்தகத்தை தொடர்ந்து படிச்சேன். ఈ 5 గ్రంథాలను చదువుతూ వచ్చాను. இந்துக்களில் செய்யக்கூடிய அனைத்து சடங்குகள், హైందవ ఆచారములో చేస్తున్న ప్రతి సంప్రదాయం, பூஜைகள், పూజలు, கோயில்கள், గుళ్ళు, பண்டிகைகள், పండుగలు, பலி கொடுத்தல் బలులు అర్పించటం எல்லாம் அங்கதான் எழுதியிருக்கு. అన్ని అందులోనే ఉన్నాయి. எனக்கு எவ்வளவு சந்தோஷம் இருந்திருக்கு தெரியுங்களா? నాకు ఎంత సంతోషం అనిపించిందో తెలుసా? இந்த கடவுளை இவ்வளவு நாளா விட்டுட்டோமே. ఈ దేవుని ఇంతకాలం వదిలేశానే. செங்கல் எடுப்பேன் நாங்க படிக்கும் போதெல்லாம், செங்கல் ఇటుకరాయి తీసుకొని అప్పుడు 3 செங்கல் எடுத்து குளிப்பாட்டிட்டு 3 ఇటుకరాళ్ళకు స్నానం చేయించి அந்த செங்கல்ல திருநூரை பூசி ఆ ఇటుకరాళ్ళకు బొట్లు పెట్టి அந்த செவுத்து ஓரமா 3 செங்கல் வரிசையா வச்சுட்டு ఆ గోడమిటి వరుసగా పెట్టి 3 ఇటుకరాళ్ళు என் புஸ்தகத்தை அதுக்கு முன்னாடி வச்சு నా పుస్తకం కూడా దాని ప్రక్కన పెట్టి உழுந்து கும்பிடுறது. ఇట్లా మొక్కుతానండి. முருகா, మురుగా நான் நல்லா படிக்கணும். నేను బాగా చదవాలరా. வச்சிருக்கிறது செங்கல், పెట్టింది ఇటుకరాళ్ళు, கூப்பிடுறது முருகன். పిలిచేది మురుగుని. முருகனுக்கும் செங்கலுக்கு என்ன சம்பந்தம்? మురుగునికి ఇటుకలకు ఏం సంబంధం? எந்த அறிவும் கிடையாது. ఏ బుద్ధి లేదు నాకు. 27 வருஷம் 27 ఏళ్ళు ఇట్లా என்னை చేశాను. படைத்த கடவுளை அறியாமல் வாழ்ந்திருக்கிறேன். నన్ను నిర్మించిన నా దేవుని ఎరుగక బ్రతికాను. இந்த వசனம் எனக்கு சொல்லி ఈ கொடுத்துங்க. వాక్యం నాకు నేర్పించిందండి. படிச்சது. చదువుకున్నాను. அதுக்கப்புறம் வரும்போதுதான் அந்த తర్వాతనే தெய்வம் இயேசு கிறிஸ்துங்கிறத பைபிள் எனக்கு சொன்னது. దేవుడు యేసుక్రీస్తు అనేది బైబిల్ నాకు నేర్పింది. அந்த வார்த்தை மாம்சமாகி ఆ వాక్యము శరీరధారి అయి கிருபையினாலும் சத்தியத்தினாலும் நிறைந்தவராய் நமக்குள்ளே வாசம் பண்ணினார். కృపా సత్య సంపూర్ణుడిగా మనలో నివాసము చేస్తూ, இதோ உலகத்தின் பாவத்தை சுமந்து தீர்க்கிற தேவ ஆட்டுக்குட்டி, ఇదిగో లోక పాపమును మోయిచున్న దేవుని గొర్రె పిల్ల, இவர் ஆதி முதலே இருந்தவர். ఈయన ప్రారంభములో నుండి ఉన్నవాడు. இவருக்கு ஆதியும் இல்ல அந்தமும் இல்ல. ఈయనకు ఆది లేదు, అంతము లేదు. கடவுளை பற்றிய அறிவு இந்த வசனத்தின் மூலம் கொஞ்சம் கொஞ்சமா எனக்கு வளர ஆரம்பிச்சது. దేవుని గురించిన జ్ఞానము ఈ వాక్యము ద్వారా కొంచెం కొంచెం నాలోనికి என் రావడం. அன்புக்குரிய சகோதர నా சகோதரிகளே, ప్రియమైన సహోదర సహోదరులారా, எனக்கு கோபம் ரொம்ப வரும். నాకు చాలా కోపం అండి. கோபம் மூக்கு மேல இருக்கும். ముక్కు మీద కోపం అంటారే, அவ்வளவு கோபம். అంత కోపం. ஆனால் இந்த கோபம் எப்படி மாறுச்சு? ఆ కోపం ఎట్లా పోయింది చెప్పండి? தேவனுடைய வசனம். దేవుని వాక్యము ద్వారా. தேவனுடைய வசனம். దేవుని వాక్యము ద్వారానే. கோபப்படாது இருங்கள். కోపపడుకుడి, கோபப்படாது. కోపపడద్దు. கோபம் பட்டாலும் కోపపడినా பாவம் செய்யாது இருங்கள். పాపము చేయకుడి. இதான முடியாது நமக்கு. ఇదే మనకు సాధ్యం కాదుగా. கோபப்படாம இருந்தா ஓகே. కోపపడుకుడి అంటే ఓకే. கோபப்பட்டாலும் பாவம் செய்யாது இருங்கள் தான் முடியாது என்னால. కోపపడుడి గాని పాపము చేయకుడి అంటే సాధ్యం కాదు. எனக்கு கோபம் வந்துருச்சு அப்படின்னா నాకు కోపం వచ్చిందంటే என்ன செய்வேன்னு தெரியாது. ఏం చేస్తానో తెలియదు. என் கண்ணுக்கு இந்த ப்ரொஜெக்டர் கிடைச்சாலும் கையில தூக்கி டமாம்னு போட்டு உடச்சு விடுவேன். నా కంటికి ప్రొజెక్టర్ కనపడ్డా తీసి కింద పగల కొడతాను. ஒரு நாள் என் மனைவியை கூட்டி வர்றேன். ఒకసారి సహోదరిని తీసుకొస్తాను. கேளுங்க, அவங்கள்ட்ட சொல்லுவேன். ఆమెను అడగండి, చెప్పుద్ది. டிவியை உடச்சு விடுவேன். టీవీ కూడా పగల కొడతాను. டைனிங் டேபிள் உடச்சு డైనింగ్ விடுவேன். టేబుల్ పగల కొడతాను. பிளேட்லாம் உடச்சு விடுவேன். ప్లేట్లు పగల కొడతాను. ஆமா, நிறைய கோபம். చాలా కోపం అండి. ஆனா அதை கொஞ்சம் கொஞ்சமா கர்த்தர் மாற்றினார். కొద్ది కొద్దిగా ప్రభు నన్ను మార్చాడు. அந்த வசனம் தான் వాక్యము ద్వారా கேட்பேன். వింటాను. ஆண்டவரே, ప్రభువా, இந்த கோபத்துல இருந்து நான் எப்படி விடுதலை பண்றேன்? ఈ కోపముల నుండి నేను ఎలా విడిపించబడాలి? இப்பதான் ஆண்டவருடைய கிரியை செய்யுது. ఇప్పుడే ప్రభు క్రియ చేశాడు. பிரியமானவர்களே, நம்முடைய தவறு என்னன்னு நாம உணராமலும் మన తప్పిదాలు ఏమిటని మనం గ్రహించక அதை திருத்தணும், அதுல இருந்து விடுதலை பெறணும்னு நம்ம விரும்பாமலும் இருந்தோம்னா அவர் ஒண்ணுமே செய்ய போறது கிடையாது. దాన్ని దిద్దుకోవాలి, విడిపింపబడాలన్న ఆశ లేకపోతే ఆయన ఏం చేయలేడు. మనల్ని ஒண்ணும் செய்ய முடியாது. ఆయన ఏం చేయడు. நம்ம தான் கேட்கணும். మనం అడగాలి. நம்ம கேட்டாலே போதும். మనం అడిగితే చాలు.
அவர் செய்வார். ఆయన చేస్తాడు. సో நம்மை சீர்படுத்துவதற்கு మనల్ని చక్కపరుచుకోవాలనంటే தேவன் என்ன பண்றாரு? దేవుడు ఏం చేశాడని చూసాం. தன்னுடைய வார்த்தையை తన அனுப்புகிறார். వాక్కును పంపి బాగు చేస్తున్నాడు. இரண்டாவது என்ன செய்றார்? రెండవది ఏం చేస్తున్నాడు? நம்முடைய ஆவியை తన கொடுக்கிறார். ఆత్మను పంపుతున్నాడు. அந்த ஆவி நம்மை உணர்த்துகிறது. ఆ ఆత్మ మనల్ని గ్రహింపు చేస్తున్నది. அவருடைய ஆவி நம்மை விடுதலை செய்கிறது. ఆ ఆత్మ మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. 2 కొరింథియர் రెండవ కొరింథీ పత్రిక 3ஆம் அதிகாரம் 17வது வசனம் படிக்கலாம். 3వ అధ్యాయం 17వ వచనం. படிச்சு முடிச்சிடலாம், கொஞ்சம் இருக்கு. கர்த்தரே ஆவியானவர், கர்த்தருடைய ஆவி எங்கேயோ அங்கே விடுதலை உண்டு. இது வசனம், ఇది వాక్యం, தேவனுடைய வார்த்தை. దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో நாம இதை விசுவாசிக்க வேண்டும், మనము దీనిని విశ్వసించాలి, இதை நம்ப வேண்டும். దీనిని నమ్మాలి. கர்த்தருடைய ஆவி எங்கேயோ அங்கே விடுதலை உண்டு. ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. அப்ப கர்த்தருடைய ஆவி எனக்குள் இருக்கிறார் என்றால் దేవుని ఆత్మ నాలో ఉన్నాడని అంటే நான் விடுதலை பெற்றவன். నేను స్వతంత్రుడనే. பாவத்திலிருந்து, పాపముల నుండి, கோபத்திலிருந்து, కోపముల నుండి, சாபத்திலிருந்து, శాపముల నుండి, மீறுதலிலிருந்து, అతిక్రమముల నుండి, எல்லா பாவத்திலிருந்து விடுதலை பெற்றவன். ప్రతి పాపముల నుండి విడిపించబడతాను. There is no doubt. ఇది ఏ సందేహం లేదు. If the Holy Spirit dwells in me, దేవుని ఆత్మ నాలో నివాసం చేస్తున్నదని అంటే I am a freed man. నేను స్వతంత్రుడనే. I am not a slave. నేను బానిసుని కాదు, நான் அடிமை அல்ல. నేను దాసుని కాదు. வேதம் சொல்லுகிறது, బైబిల్ చెప్తుంది பாவம் செய்கிற எவனும் பாவத்துக்கு அடிமை. పాపము చే ప్రతివాడు పాపమునకు దాసుడు. ஆனால் கர்த்தருடைய ஆவியானவர் అయినా దేవుని ఆత్మ என்னை பாவத்திலிருந்து விடுதலை செய்கிறது. నన్ను పాపముల నుండి విడుదల చేస్తున్నాడు. ரோமர் 8:2 சொல்லுகிறார், రోమపత్రిక 8వ అధ్యాయం 2వ వచనములో பாவம் மரணம் என்ற சட்டத்திலிருந்து పాప మరణం అనే నియమములో నుండి ஆவியின் பிரமாணம் ఆత్మ యొక్క ప్రమాణము ద్వారా என்னை விடுதலை ஆக்கிற்று. నన్ను విడుదల చేశారు. இப்ப நீங்களும் நானும் யாரு? మనం ఎవరమై ఉన్నాం ఇప్పుడు చెప్పండి. We are not slave. మనము దాసులము కాదు, யாருக்கும் அடிமை அல்ல. ఎవరికి బానిసులం కాదు. அப்படின்னா అంటే அப்பா அம்மா எல்லாம் எதிர்த்து பேசலாமா? తల్లిదండ్రులను వ్యతిరేకించి మాట్లాడొచ్చా? மூப்பர்களை எதிர்த்து பேசலாமா? పెద్దల మీద తిరుగుబాటు చేయొచ్చా? அங்கதான் ஜாக்கிரதையா இருக்கணும். అక్కడే జాగ్రత్తగా ఉండాలి. நான் பாவத்துக்கு அடிமை அல்ல. మన పాపానికి దాసులం కాదు. ஆனால் நமக்கு பெற்றோர்கள் உண்டு, ஊழியர்கள் உண்டு, மூப்பர்கள் உண்டு, அதிகாரிகள் உண்டு. மேலான அதிகாரத்துக்கு நாம் கீழ்ப்படிய வேண்டும். మనకు తల్లిదండ్రులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అధికారులు ఉన్నారు. పై అధికారులకు మనము లోబడి ఉండాల్సిందే. ஆனால் பாவத்துக்கு அடிமை அல்ல. పాపానికి కాదు దాసులం. இயேசு கிறிஸ்து கர்த்தருடைய ஆவி என்னை விடுதலை பண்ணிற்று. దేవుని ఆత్మ నన్ను విడిపించినది. ஒன்னு நல்லா நம்ம நம்பணும். ఒకటి మనం బాగా నమ్మాలంటే என்னால ஒரு விஷயத்திலிருந்து என்னால விடுதலையாக முடியல, ఒక సంగతిలో నుండి నేను విడుదల పొందలేకపోతున్నాను అంటే, இந்த பாவத்திலிருந்து என்னால வெளியில வர முடியல, ఫలాని పాపములో నుండి నేను బయటికి రాలేకపోతున్నాను అంటే, இந்த பழக்க வழக்கத்திலிருந்து என்னால வெளிவர முடியல, ఫలాని అలవాటులో నుండి నేను బయటికి రాలేకపోతున్నాను అంటే, இதெல்லாம் விடன்னு தான் நினைக்கிறேன், ஆனா என்னால முடியல. ఇవన్నీ వదిలేయాలనుకుంటున్నాను కానీ సాధ్యపడలేదు అంటే கவலையே படாதீங்க, చింతించొద్దు. கர்த்தருடைய ஆவியானவருக்கு விடுங்க. దేవుని ఆత్మ నిన్ను విడిపిస్తాడు. கர்த்தாவே ప్రభువా என்னை விடுதலை செய்யும். నన్ను విడిపించు. ஆவியானவரே என்னை விடுதலை செய்யும். ఆత్మదేవా నన్ను విడిపించు. நான் விடுதலையாக்கப்பட்ட வாழ்க்கை வாழ விரும்புகிறேன். నేను విడిపింపబడిన జీవితం జీవించాలనుకుంటున్నాను. நான் இந்த விஷயத்துக்கு அடிமையாக இருக்க விரும்பவில்லை. నేను వీటికి బానిసుడిగా ఉండడానికి ఇష్టపడటం లేదు. பவுல் சொல்லுகிறார், పౌలు అంటున్నాడు, ஒரு மனிதன் ఒక వ్యక్తి எந்த விஷயத்துக்கு ఏ సంగతికైనా பழக்கப்பட்டு దాసుడై, அதுக்கு அடிமையாகி, దానికి బానిసుడై, அது சொல்ற மாதிரி இப்ப நம்ம போன் நோன்றதுக்கு அடிமையாடுறோம். మనము ఫోన్ కిలకటానికి దాసులమయ్యాం. இப்ப சாப்பிடுறது கூட விட்டுடலாம், భోజనం కూడా వదిలేస్తాం. ஆனா போன் நோன்றதை விட மாட்டோம். ఫోన్ గెలకటం ఎప్పుడు వదిలిపెట్టాం. ஃப்ரெண்ட்ஸுகளை விட்டுருவோம், ఫ్రెండ్స్ వదిలిపెడతాం. பைபிள் படிக்கிறத விட்டுருவோம், బైబిల్ పడి చదివేది, ஜெபம் பண்றதை ప్రార్థన விட்டுருவோம், చేసేది వదులుతాం. யாரு கூட பேசுறத கூட விட்டுருவோம். ఎవరితోనైనా మాట్లాడటం కూడా మానేస్తాం. போன் தான். ఫోన్ ఉంటే చాలు. இது என்ன காண்பிக்க தெரியுமா? ఇది దేన్ని చూపిస్తుంది? யூ ஆர் ஸ்லேவ் டு திஸ் போன். నువ్వు ఫోనుకు దాసుడు, బానిసుడు అయిపోయావు. போன் அவசியம்தான், ఫోన్ అవసరమే, போன் நமக்கு தேவைதான். ఫోన్ నీకు మనకు అవసరమే. ஆனால் டோன்ட் பி ஸ்லேவ் டு போன். ఫోనుకు నువ్వు బానిసుడు కావద్దు. அது உன்னால முடியுதா? బానిసుడు కాకుండా ఉండటం సాధ్యమేనా నీకు? நீ நினைச்சப்ப போன பாக்குறதுக்கு, நினைச்சப்ப ஆஃப் பண்ணி வைக்கிறதுக்கு முடியுதா உன்னால? అనుకున్నప్పుడు చూడొచ్చు, అనుకున్నప్పుడు ఆఫ్ చేయాలి అని అనుకుంటున్నావా? చెప్పు, నిజమా చెప్పు, నిజం చెప్పాలి. నిజం చెప్పాలి. నిజం చెప్పాలి. దేవుడు இப்ப చూస్తున్నాడు. దేవుని பார்த்து கொண்டிருக்கிறார். முடியலன்னா என்ன செய்யும்? సాధ్యం కాదంటే ఏం చేయాలి? దేవుడి దగ్గర అడుగు. దేవుని దగ్గర అడగాలి.
கர்த்தருடைய ஆவி எங்கேயோ அங்கே விடுதலையும் உண்டு. దేవుని ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. It is not the false word. ఇది అబద్ధమైన మాటలు కాదు ఇవి. It is a true word. ఇది సత్యమైన మాటలు, God's word. దేవుని మాటలు, Powerful word. శక్తివంతమైన మాటలు. The word can change me. ఈ వాక్యము నన్ను మారుస్తుంది. அதனால தான் தேவன் முதலாவது வார்த்தையை அனுப்புகிறார். అందుకే దేవుడు మొదటగా వాక్కు పంపి బాగు చేశాడు. இரண்டாவது தமது ஆவியை அனுப்பி நம்மை குணமாக்குகிறார். రెండవదిగా తన ఆత్మను పంపి మనల్ని బాగు చేస్తున్నాడు. இன்னும் ஒரு விஷயத்தை சொல்லி முடிச்சிடுறேன். ఒక్క మాట చెప్పి నేను ముగింపు చేస్తాను. எப்படி தேவன் என்னை சீர்படுத்துகிறார். ఎలా దేవుడు నన్ను చక్కపరుస్తున్నాడు. சங்கீதம் కీర్తనలు 119 119 88 88 119வது சங்கீதம் 88வது வசனம். உமது கிருபையின்படியே என்னை உயிர்ப்பியும். போதும். నీ కృపచేత నన్ను బ్రతికించుము. பிரியமானவர்களே, పిల్లరా, நம்ம மணிக்கணக்கில் உட்கார்ந்து தேவனுடைய வசனத்தை கேட்பதனால மாத்திரமல்ல, మనం గంటల తరబడి కూర్చొని వాక్యం వింటాన్ని మాత్రం కాదు గాని, நம்ம முழங்கால் போட்டு மணிக்கணக்கில் ஜெபம் பண்றதுனால மாத்திரமல்ல, మోకరించి గంటల తరబడి ప్రార్థన చేయటం మాత్రమే కాదు గాని, எல்லா கூட்டத்திலும் அட்டெண்ட் பண்றதுனால அல்ல, ప్రతి కూడికలకు మన పాలు పంపులు పొందుటాన్ని బట్టి కాదు గాని, நீங்களும் நானும் உயிர்ப்பிக்கப்படுவது, నీవు నేను బ్రతికించబడేది, நீங்களும் நானும் సీర్బడుతப்படுவது, నీవు నేను చక్కపరచబడేది, நீங்களும் நானும் குணமாக்கப்படுவது నీవు నేను బాగు చేయబడేది தேவனுடைய கிருபையே. దేవుని యొక్క కృప చేతనే. It is the grace of God. ఇది దేవుని కృప అయి ఉన్నది. தேவனுடைய கிருபை என்னை உயிர்ப்பியும். దేవుని కృప నన్ను బ్రతికిస్తుంది. தேவனுடைய கிருபை இல்லாவிட்டால் ఆయన కృప కనుక లేకపోతే வசனத்தை கேட்க முடியாது. వాక్యం వినలేం. தேவனுடைய கிருபை இல்லாவிட்டால் దేవుని కృప లేకపోతే ஆவியானவர் செயல்பட முடியாது. ఆత్మ ప్రక్రియ జరగదు. தேவனுடைய கிருபை దేవుని కృప ఉంటే இந்த கன்னிகாபுரத்தை சுற்றி இருக்கிறது. ఈ కనికాపురాన్ని ఆవరించింది. நம் அனைவருக்கும் திரளாய் இருக்கிறது. మనందరికి సమృద్ధిగా ఉంది. தேவனுடைய கிருபை దేవుని కృప நம்மை సీర్బడుத்துவதற்கு இறங்கி இருக்கு. మనల్ని బాగు చేయటానికి సిద్ధంగా ఉంది. எபேசியர் 2வது அதிகாரம் ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5வது వசனத்தை படித்து 5వ వచనాన్ని చదువుదాం. எபேசியர் 2:5 ఎఫెసీ 2:5 அங்க என்ன சொல்றாரு பாருங்க. அக்கிரமங்களினாலே மரித்தவர்களாய் இருந்த உங்களை கிறிஸ்துவுடனே கூட உயிர்ப்பித்தார். நல்லா படிங்க, கவனிங்க. கிருபையினாலே రక్షింపబట్టீர்கள். కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. இந்த மனமாற்றம், ఈ మార్పు ఎలా వచ్చింది? சீர்கேடிலிருந்து குணமாகிறது, మనము తిరుగుబాటు నుండి బాగుపడటం, குணமாகிறது, బాగుపడటం, ரட்சிக்கப்படுறது, రక్షించబడటం, இது அனைத்தும் தேவனுடைய கிருபையே. ఇవన్నీ దేవుని కృప ద్వారా జరిగాయి. அப்ப எதை நான் சார்ந்து இருப்பது? మనం దేనిని ఆధారపడి ఉన్నాం? దేని మీద? என்னுடைய கிரியைகளை அல்ல. నా క్రియల ద్వారా కాదు. நல்லா புரிஞ்சுக்கணும். బాగా అర్థం చేసుకోవాలి. நம்ம காணிக்கை கொடுக்கணும், కానుకలు ఇవ్వాలి, ஊழியம் செய்யணும், సేవ చేయాలి, சாப்பிடணும், భోజనం చేయాలి, எல்லா வேலையும் நம்ம செய்யணும். అన్ని పనులు చేయాలి. சேர் போடணும், కుర్చీలు వేయాలి, டீ கொடுக்கணும், టీ ఇవ్వాలి, உபசரிக்கணும், పరిచర్య చేయాలి, விசாரிக்கணும், అడగాలి, இது எல்லாமே செய்யணும். ఇవన్నీ చేయాలి. ஆனால் இவைகள் உன்னை குணப்படுத்தாது. ఇవి నిన్ను బాగు చేయవు. You must depend on God's grace. దేవుని కృప మీద నువ్వు ఆధారపడి ఉండాలి. தேவனுடைய கிருபையை சார்ந்திருக்க வேண்டும். దేవుని కృపనే ఆనుకొని ఉండాలి. தேவன் கிருபை உள்ளவர். దేవుడు కృప కలిగిన వాడే. உன்னை சீர்படுத்தும் கிருபை அவரிடத்தில் உண்டு. నిన్ను బాగు చేసే కృప ఆయనలో ఉంది. நம்மை குணப்படுத்தும் கிருபை அவரிடத்தில் మనల్ని உண்டு. స్వస్థపరిచే కృప ఆయనలో ఉంది. ஆண்டவரே என்னை மன்னியும் சொல்லி அவரிடத்தில் வரும்போது, ప్రభువా నన్ను క్షమించు అని ఆయన యొద్దకు వచ్చినప్పుడు, ஏன் இப்படி செய்தாய்? ఎందుకు ఇలా చేశావు? ஏன் பிள்ளையா நீ? నువ్వు నా బిడ్డవా? வராத பக்கத்துல దగ్గరికి రావద్దు என்று கோபப்படுகிற தெய்வம் அல்ல. అని కోప్పడే దేవుడు కాదు. கிருபை சுப்பிக்கு காண்பிக்கிற தேவன். కృప చూపించే దేవుడై ఉన్నాడు. கிருபை காண்பிக்கிற தேவன். కృప చూపే దేవుడై ఉన్నాడు. அவருடைய கிருபை ఆయన కృప நம்மை சீர்படுத்தும். మనల్ని బాగు చేస్తుంది. அவருடைய கிருபையினாலதான் ఆయన కృప ద్వారానే தமது வார்த்தையை அனுப்புகிறார். తన వాక్కు పంపుచున్నాడు. அவருடைய ఆయన கிருபையினாலதான் కృప ద్వారానే ஆவியை கொடுக்கிறார். ఆత్మని ఇస్తున్నాడు. இந்த வார்த்தையினாலும் ஆவியினாலும் ఈ వాక్యము ద్వారా, ఆత్మ ద్వారా, அந்த கிருபையினாலே ఆ కృప చేత நம்மை సీర్బడుతుகிறார். మనల్ని చక్కపరుస్తున్నాడు. இந்த தேவனுடைய சீர்படுத்துகிற இந்த முறைக்கு దేవుడు బాగు చేస్తున్న ఈ పరిణామాన్ని நாம ஒத்துக்கலனா, మనం ఒప్పుకోకపోతే, இதை நம்பலனா, నమ్మకపోతే, இதுக்கு ஒப்பு கொடுக்கலனா, మనల్ని అప్పగించుకోకపోతే நம்மை சீர்படுத்த யாராலும் முடியாது. నిన్ను బాగు చేయటం ఎవరి వల్ల కాదు. ஊழியரால முடியாது, సేవకునికి చేత కాదు, மூப்பர்களால முடியாது, పెద్దలకు చేత కాదు, எத்தனை கூட்டம் போட்டாலும் முடியாது. ఇలాంటి కూడికలు ఎన్ని పెట్టినా కుదరదు.
தேவன் கிருபையே, దేవుని కృప మాత్రం ఉండాలి. தேவன் கிருபை దేవుని కృప ఉండాలి. உன்னையும் என்னையும் சீர்படுத்த போதுமானது. నిన్ను నన్ను బాగు చేయగలిగినది அந்த கிருபைதான் ఆ కృపే இந்த వசனத்தை கேட்க பண்ணிருக்கு. ఈ వాక్యాన్ని వినిపిస్తుంది. எத்தனை பேர் இந்த வார்த்தையை கேட்காம இருக்காங்க? ఎంతమంది ఈ వాక్యం వినలేకుండా ఉంటున్నారు? நிறைய வேலை இருக்கு பிரதர். చాలా పనులు ఉన్నాయి బ్రదర్. நாளைக்கு வரேன் பிரதர். రేపు వస్తానులేండి బ్రదర్. நாளைக்கு வேற செய்தி. రేపు ఇంకొక వర్తమానం. இன்னைக்கு இந்த செய்தியை கேட்க முடியுமா? ఈ రోజు ఉన్న వర్తమానం వినగలవా? அப்போ உங்களுக்கு எனக்கும் தேவன் நமக்கு என்ன பண்ணிருக்காரு? இன்னைக்கு నీకు నాకు దేవుడు ఏం చూపించాడు? கிருபை காண்பி. కృప చూపాడు. கிருபை, కృప చూపాడు. தேவனுடைய கிருபை, దేవుని కృప. தேவனுடைய வார்த்தையை கேட்க பண்ணுகிறார். దేవుని వాక్యం వినిపిస్తున్నాడు. தேவனுடைய ஆவியானவர் நம்மோடு இடைபடுகிறார். దేవుని ఆత్మ మనతో సంచరిస్తున్నాడు. எதுக்கு இதெல்லாம்? ఎందుకు ఇవన్నీ? நம்மை சீர்படுத்து, మనల్ని బాగు చేయటానికి. சீர்கட்ட பிள்ளையே, భ్రష్టులైన బిడ్డలారా, வேண்டாம். ఆ మాట వద్దండి. அந்த வார்த்தையை நம்ம கேட்க ఆ வேண்டாம். పదాన్ని వినొద్దండి. பிரியமான ప్రియులైన పిల్లలారా, தேவன் என்னை பார்த்து அப்படி அழைக்க வேண்டும். దేవుడు నన్ను చూసి అలా పిలవాలి. தேவன் என்னை பார்த்து பிரியமான பிள்ளை என்று அழைக்க దేవుడు வேண்டும். నన్ను చూసి ప్రియమైన బిడ్డ అని పిలవాలి. அப்படி கூப்பிடணும்னா అలా పిలవాలంటే என்னுடைய சீர்கேடு, నా భ్రష్టత్వాన్ని அதிலிருந்து நான் விடுதலையாக வேண்டும். దాంట్లో నేను బయటపడాలి. அந்த சீர்கேட்டிலிருந்து நான் மனம் ఆ திரும்பணும். భ్రష్టత్వ బ్రతుకులో నుండి నేను మారు మనసు పొందాలి. அதிலிருந்து நான் குணமாகணும். దాంట్లో నుండి నేను బాగుపడాలి. ஆண்டவருக்கு ஒப்பு கொடுப்போமா? ఇలా ప్రభువుకు మనల్ని అప్పచెప్పుకుందామా? நாம செய்யக்கூடிய தவறு நமக்கு தான் தெரியும். మనం చేసే తప్పిదాలేంటో మనకే తెలుసు. సేవకునికి తెలియదు, పెద్దలకు తెలియదు, யாருக்கும் தெரியாது. ఎవరికి తెలియదు. பெத்த தாய் தகப்பனு கூட தெரியாது. కన్న తల్లిదండ్రులకు కూడా తెలియదు మనం చేసే తప్పిదాలు. ஆனால் தேவனுக்கு தெரியும். దేవునికి తెలుసు. உன்னை சேர்த்துக்கொண்ட தெய்வம், నిన్ను చేర్చుకున్న దేవుడు, உன்னிடத்திலே அன்பு கூறுகிற தெய்வம், నీ యొద్ద ప్రేమ చూపుచుంటున్న దేవుడు, உனக்காக சிலுவை சுமந்த தெய்வம், నీ కొరకై సిలువను మోసిన దేవుడు, உனக்காக மரித்த தெய்வம், నీ కొరకై మరణించిన దేవుడు, உனக்காகவே பாடுகளை அனுபவித்த தெய்வம், నీ కొరకై శ్రమలు అనుభవిస్తున్న దేవుడు. அவருக்கு தெரியும். ఆయనకు తెలుసు. அவரை நீ ஏமாத்த முடியாது. ఆయనను నువ్వు మోసం చేయలేవు. దేవుని దగ్గరికి రండి. தேவனிடத்தில் வாருங்கள். దేవుని యొద్దకు రండి. ஆண்டவரே, ప్రభువా, என்னை பரலோக வாழ்வுக்கு ஆயத்தப்படுத்துவது నన్ను நீ. పరలోకపు జీవితానికి సిద్ధపరిచేది నీవే, எந்த மனிதர்களும் அல்ல. ఏ మానవుడు కాదు. நீங்க தான் என்னை ஆயத்தப்படுத்துறீங்க. నీవే నన్ను సిద్ధం చేస్తున్నావు. நீங்க தான் என்னை தயார்படுத்துறீங்க. నీవే నన్ను సిద్ధం చేయబోతున్నావు. முதலாவது మొదటగా உம்முடைய வார்த்தையை அனுப்பி, నీ వాక్కును పంపి, உம்முடைய ஆவியானவரை கொண்டு, నీ ఆత్మ ద్వారా, உம்முடைய கிருபையினாலே నీ కృప చేత என்னை சீர்படுத்துறீங்க. నన్ను చక్కపరచు. உம்முடைய இந்த சீர்படுத்துதல் வேலைக்கு నిన్ను చక్కపరిచే జీవితానికి என்னை ஒப்புக் கொடுக்கிறேன். నన్ను అప్పజెప్పుచుంటున్నాను. என்னையும் சீர்படுத்தும் ஆண்டவரே. నన్నును బాగు చేయి ప్రభువా. என்னிடத்துல నా యొద్ద இந்த குறைகள் உண்டு என்பதை அறிக்கை செய்கிறேன் కొరతలు ஆண்டவரே. ఉన్నాయని నేను ఒప్పుకుంటున్నాను. என்னிடத்தில் இந்த சீர்கேடு இருக்கு ஆண்டவரே. నాలో ఇలాంటి కొరతలు ఉన్నాయి ప్రభువా. என்னிடத்தில் இந்த பாவம் உண்டு ఈ ஆண்டவரே. తిరుగుబాటు స్వభావం, పాపాలు ఉన్నాయి ప్రభువా. இந்த பலவீனம் என்னிடத்துல உண்டு ஆண்டவரே. బలహీనతలు నాలో ఉన్నాయి ప్రభువా. அநேக முறை நான் இதை அலட்சியம் பண்ணிருக்கேன் ஆண்டவரே. అనేక సార్లు నేను అలక్ష్యము చేశానయ్యా. கர்த்தாவே, என்னை மன்னியும். ప్రభువా, నన్ను క్షమించవా. உம்முடைய சீர்படுத்துதலுக்கு என்னை ஒப்பு கொடுக்கிறேன். నీవు బాగు చేసేదానికి నేను నన్ను అప్పచెప్పుకుంటున్నాను. நீர் என்னை சீர்படுத்துகிற தேவன். నీవు నన్ను బాగు చేసే దేవుడవు. நீர் என்னை சீர்படுத்துகிற தேவன். నీవు నన్ను బాగు చేసే దేవుడవు. என்னை குணமாக்குகிற தேவன். నన్ను స్వస్థపరిచే దేవుడవు. என்னை విడుదலை பண்ணுகிற నన్ను தேவன். విడిపించే దేవుడవు நான் நம்புகிறேன் అని ஆண்டவரே. నేను నమ్ముచున్నాను ప్రభువా. சீர்கட்ட பிள்ளையே என்று பேர் எனக்கு வேண்டாம் ஆண்டவரே. భ్రష్టులైన బిడ్డలారా అనే పేరు నన్ను పిలవద్దు ప్రభువా. பிரியமான பிள்ளை என்று அழையும் ஆண்டவரே. ప్రియులైన బిడ్డలారా అని నన్ను పిలువు ప్రభువా. என் சீர்கேடுகளை மன்னியும் నా ஆண்டவரே. భ్రష్టత్వపు బ్రతుకును క్షమించు ప్రభువా. ஒப்பு கொடுப்போமா? అప్పగించుకుందామా? கிருபையுள்ள ஆண்டவர், కృప కలిగిన దేవుడు, அன்பு நிறைந்த தெய்வம், ప్రేమ కలిగిన దేవుడు நம்முடைய சீர்கேடுகளை மன்னித்து, మన భ్రష్టత్వ బ్రతుకును క్షమించి, நம்முடைய பாவத்தை மன்னித்து, మన పాపాలని క్షమించి, நம்மை குணமாக்கி మనల్ని స్వస్థపరిచి அடுத்த நிலைக்கு நம்மை கொண்டு போக விரும்புகிறார். ఇంకొక స్థాయిలోనికి తీసుకెళ్తాడు. இந்த சீர்கேடு என்பது அவர் ஆயத்தப்படுத்தக்கூடிய அந்த முறைகளிலே முதல் வேலை. ఈ భ్రష్టత్వం అనేది సిద్ధపరచుకున్న దాంట్లో మొదటి పనిగా ఉంది. இந்த சீர்கேடு நாம் செய்யாவிட்டால், ఈ యొక్క చక్కపరుచుకోవటం మనం చేయకపోతే அடுத்த நிலைக்கு நம்மை கொண்டு போக முடியாது. మరొక స్థాయిలోనికి మనం వెళ్ళలేం. ஆகவே இந்த சீர்கேட்டை முதலாவது நாம் குணமாக்குவோம். మనం ఈ విషయంలో మొట్టమొదటగా మనల్ని మనం స్వస్థపరచుకుందాం. ஆண்டவரிடத்துல ஒப்பு கொடுப்போம். ప్రభు దగ్గర మన జీవితాలు అప్పచెప్పుకుందాం. தேவ நாமம் மகிமைப்படுவது. దేవుని నామం మహిమపరచబడును గాక. ஆமென். ఆమేన్.